వెల్కమ్ టు పాస్టర్స్ పాడ్కాస్ట్. ఇక్కడ మనం పాస్టర్స్, మినిస్ట్రీ లీడర్స్ అండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్స్తో కూర్చొని మనం మాట్లాడతాం అనమాట. వాళ్ళ యొక్క కాలింగ్ వెనకాల ఉన్న స్టోరీస్ని మనం వింటాం అనమాట. సో ప్రతి పాస్టర్కి ఒక ఫెయిత్ఫుల్ జర్నీ ఉంటుంది, వాళ్ళ యొక్క పాస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలా మినిస్ట్రీలకు వచ్చారని కూడా ఉంటుంది అనమాట. సో వాటి గురించి తెలుసుకొని జనాల ముందుకు తీసుకొచ్చి అండ్ వాళ్ళ స్టోరీస్ ద్వారా జనాలు ఇన్స్పైర్ అయ్యి ఇంకా దేవుని గురించి ఇంకా తెలుసుకుంటారనే ఒక నమ్మకంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో వెల్కమ్ టు పాస్టర్స్ పాడ్కాస్ట్. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరో కాదు, హీస్ మై ఓన్ ఫాదర్. సో రెవరెండ్ డాక్టర్ ఎం డేవిడ్ రాజు గారు అనమాట. సో ఆయన చాలా యంగర్ జనరేషన్ నుంచి ఆయన యవన ప్రాయం నుంచి ఎంతగానో సేవలో వాడబడ్డారు. అండ్ ఆయన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పటాన్చెరు పాస్టర్స్ కౌన్సిల్ అనమాట. సో ఇప్పుడు ఆ పాస్టర్స్ కౌన్సిల్ ఆయన లేరు, బట్ మా బాబాయ్ ఉన్నారనమాట, ఆయన జనరల్ సెక్రటరీ. సో మా తండ్రి చేసిన సేవని మనం తెలుసుకుందాం అండ్ వాళ్ళ యొక్క మినిస్ట్రీ జర్నీ మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్. So welcome Pastor M. David Raj garu. Praise the Lord. Praise the Lord. How are you doing today? Fine. Okay. Thank you for being with us. Before మనం మినిస్ట్రీ గురించి వెళ్ళే ముందు మీ గురించి కొంచెం మీరు చెప్పండి. లైక్ మీ సెల్ఫ్ ఇంట్రో లాగా, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇంకా మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, ఇంకా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత స్ట్రిక్ట్ గా పెంచారు, లైక్ జోవియల్ గా ఉండేనా, ఇంకా ఇంకేదైనా సీక్రెట్ లైక్ మాకు కూడా తెలియదు ఏదైనా మీ ఫన్నీ థింగ్ ఏదైనా మీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగింది. మొదట చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి మా యొక్క జీవిత ప్రయాణము లేక మా సాక్ష్యము తండ్రి ప్రభా, ఈ దినమున మేము చెప్పబోచుండగా తండ్రి ప్రభా, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి, సహాయములు దయచేయండి ప్రభా. ఈ యొక్క సాక్ష్యం ద్వారా ప్రభా అనేకులు ప్రభా వారి హృదయాలను కదిలింపచేయండి. మిచితమైతే అనేకులు ఈ మార్గంలో నడిచే కృపను భాగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి, సహాయముని దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. నేను పుట్టింది 1971, 1971 సంవత్సరము మే నెల 18వ తారీఖు బిహెచ్ఎల్ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. నేను 4 years ఉన్నప్పుడు మా డాడీ నన్ను గీతాంజలి స్కూల్ వేశాను. అంటే నన్ను 1 year లేట్. అప్పట్లో 3 yearsకే ఎల్కేజీ యూకేజీ స్కూల్ ఉండేది. కాకపోతే నన్ను 4 yearsకి స్కూల్లో వేశారు. అయితే స్కూల్లో వేసినది మొదలుకొని ఇప్పటి వరకు నాకు చాలా దెబ్బలు తగిలినాయి. ఈవెన్ ఎల్కేజీ యూకేజీలో కూడా నాకు చూస్తే ఇక్కడ ఇప్పటికీ మరకలు ఉంటాయి. చాలా స్కూల్లో సెకండ్ క్లాస్లో కూడా నాకు దెబ్బలు తగిలినాయి. కాకపోతే నేను బిహెచ్ఎల్ హైయర్ సెకండరీ స్కూల్లో చదవడం జరిగింది. కాకపోతే 6th class వరకే బిహెచ్ఎల్ హైయర్ సెకండరీ స్కూల్లో చదవడం జరిగింది. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్ టైమ్స్లో అది సెంట్రల్ స్కూల్ కాబట్టి ఓకే, అది టఫ్గా ఉన్నా కానీ చదువు మా నాన్నగారు చదువు మీద చాలా స్ట్రిక్ట్గా పెంచారు మమ్మల్ని. చదువనే కాదు, యాక్చువల్గా నాకంటే ముందు 2 మాటలు ఆయన చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే నేను 71లో పుట్టాను, మా నాన్న 69లోనే ఆయన మారుమనసు పొంది రక్షణ పొంది 69, 70 నుంచే ఆయన దేవునికి పరిచర్య చేయడం ప్రారంభించాడు. సో ఆయన పరిచర్యలో ఉన్నాడు కాబట్టి ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి చూడాలి, ఏమి చూడకూడదు అప్పుడే ఆయన వాక్యం ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఒకవేళ అంటే చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు కాబట్టి మా బిహెచ్ఎల్ కాలనీ ఎలా ఉండేదనంటే ఎక్కడో వీధిలో వీధికి ఒక టీవీ, లేకపోతే 2-3 వీధుల్లో ఒక టీవీ ఉండేది అప్పట్లో. సో డాడీ పరిచయం చేస్తున్నాడు కాబట్టి సండే స్కూలు, చర్చి అన్నీ వెళ్ళే వాళ్ళము. కాకపోతే పిల్లలం కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి ఆ టీవీలు అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది, అన్ని ఛానల్స్ ఉండేవి కాదు. సో ఎవరింటికన్నా వెళ్ళి టీవీ చూస్తే మా డాడీకి అప్పుడు షిఫ్ట్ ఉండేవి, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్స్. సో ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడు అయితే టీవీ చూడడానికి కష్టమే, ఎందుకంటే డాడీ ఇంట్లో ఉండేవాడు. లేకపోతే ప్రేయర్కి వెళ్తే మాత్రం ఎవరింటికైనా వెళ్ళి టీవీ చూసేవాళ్ళం. బట్ సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మేము వెళ్ళి టీవీ చూడాలని వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అండ్ సెకండ్ షిఫ్ట్లో లంచ్ టైంలో ఇంటికి వచ్చి 7 గంటలకి ఎక్కడికైతే టీవీలు ఉన్నాయో అక్కడికి వచ్చేవాడు, ఎంక్వైరీ చేసేవాడు.
ఒకవేళ మేము దొరికితే మమ్మల్ని అక్కడే బెల్ట్‌తో కొట్టేవాడు. అంటే మా నాన్న మమ్మల్ని చిన్నప్పటి నుంచే భయము, భక్తిలో పెంచాడు. చాలా స్ట్రిక్ట్‌గా. ఒకసారైతే ఇంటి ముందు రోడ్డు మీద నన్ను, మా తమ్ముడిని, తర్వాత మా అన్నని ముగ్గురిని రోడ్డు మీద నీల్ డాన్స్ చేయించాడు. దేనికి? టీవీ చూసినందుకు. అంత స్ట్రిక్ట్‌గా పెంచాడు మా నాన్న. బహుశా అంత స్ట్రిక్ట్‌గా మరి ఎవరైనా పెంచారో నాకైతే తెలీదు. కానీ మా నాన్న ఒకప్పుడు సిగరెట్లు తాగేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన రక్షణ పొందాడో, రక్షణ పొందిన దినము నుంచి నేటి అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా మరలా ఆయన వెనకంజ వేయలేదు, వెనకకు చూడలేదు. సో అదే భక్తిలో, అదే భయంలో మమ్మల్ని కూడా ఆయన పెంచాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆ భక్తిలోనే మేము పెరిగాము. మేము పెద్దగా అయ్యేంత వరకు ఆల్మోస్ట్ అంటే మేము ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్‌కి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు. మేబీ నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ హెండెస్ కంపెనీ అనేది ఒక లింగంపల్లికి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కొచ్చిన తర్వాత యాంటీనా లేదు దానికి. సో టీవీ ఆన్ చేస్తే అన్ని మచ్చలతోనే వచ్చేది. ఆ మచ్చలతోటే టీవీ చూసినాం ఒక 1 ఇయర్. మాల్గుడి డేస్ అనే ఒక సీరియల్ వచ్చేది. అదంటే అది ఆయన లైఫ్ స్టైల్. మాల్గుడి డేస్ కూడా ఒక లైఫ్ స్టైల్, ఒక మంచి స్టోరీస్ అవి. ఆ మచ్చలతోనే దాన్ని చూసేవాళ్ళం. తర్వాత యాంటీనా కొనుక్కొచ్చారు, ఆ బ్లాక్ అండ్ టీవీ. అంతే మేము చూసిన టీవీ అంటే అదే. సో చిన్నప్పుడు టీవీ చూస్తే కూడా మా నాన్నగారు మమ్మల్ని శిక్షించేవాడు. అంటే భయంలో, భక్తిలో పెంచాడు. ఆఫ్టర్ 6th తర్వాత నేను 7th వేరే ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత 10th మళ్ళీ వేరే స్కూల్లో చదవడం జరిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంగారెడ్డిలో నేను ఎంపీసీ ఫస్ట్, అప్పుడు ఎస్సీ కేటగిరీ కాబట్టి ఎంపీసీ నా ఫస్ట్ పేరు ఎంపీసీలోనే వచ్చింది. బట్ ఐ కుడెంట్ కంప్లీట్ మై ఇంటర్మీడియట్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ పోవడం వల్ల నేను మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. దెన్ ఆఫ్టర్ తర్వాత నా లైఫ్ కొద్ది రోజులు ఆగిపోయింది. అంటే ఏం చేయాలి, ఒక ఇండస్ట్రీలో ఏదో వర్క్ చేస్తున్నప్పుడు తర్వాత మా బ్రదర్ ఇన్ లా వాడు ఐటీఐ జాయిన్ అయ్యాడు. ఐటీఐ జాయిన్ అయినప్పుడు సికింద్రాబాద్ అంటే తాడబండిలో మదర్ తెరిసా ఐటీఐలో వాళ్ళు జాయిన్ అయినప్పుడు, అరే నువ్వు ఖాళీ ఎందుకున్నావు, నువ్వు కూడా ఐటీఐ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. సో నాకు టెక్నికల్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచే ఉంది. ఐటీఐ అయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను 91లో ఐటీఐలో జాయిన్ అవ్వడం జరిగింది. సో 91, 92, 93 ఐటీఐ చేస్తున్నప్పుడు, అప్పుడు అంటే ఐటీఐకి ముందు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా డాడీతో పాటు మినిస్ట్రీకి అనేక స్థలాల్లో వెళ్ళడం జరిగింది. మాచిరెడ్డిపల్లి, గొర్రెకల్లు, వట్టిపల్లి, అల్లదుర్గం ఈ ప్రాంతంలో అన్నింటిలో అంటే గాస్పుల్ చర్చ్ ఉన్నప్పుడు ఆ చర్చ్ ద్వారా మా నాన్నతో నేను కూడా అంటే మ్యాక్సిమం మా ఇంట్లో మా అన్న కంటే మా తమ్ముడి కంటే నేనే బహుశా ఎక్కువసార్లు నేను బండి మీద మా నాన్నతో వెళ్ళి ఉంటాను. ఎందుకంటే ఏమో మరి నన్ను ఎక్కువ తీసుకొని వెళ్ళేవాడు. సో అలా ఆ ప్రాంతాల్లో పరిచయం, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 91లో ఐటీఐలో జాయిన్ అయినప్పుడు బీడెల్ నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. అదే బస్సులో నేను ఇక్కడ నుంచి బిహెచ్ఎల్లో బస్ ఎక్కడము, ఆయన పడంచెలో బస్ ఎక్కి ఒకే బస్సులో తర్వాత మా మేనత్త కొడుకు ఏలియా సన్నీ, మేము ముగ్గురం మా బస్సులో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ బీడెల నుంచి వచ్చిన వ్యక్తి రాజ్ కుమార్ నా స్నేహితుడు. అప్పటికి ఇంకా స్నేహితుడు కాదు, బస్సులో పరిచయం చేసుకున్నాం. ఒకటే ఐటీ, బట్ బస్సులో నువ్వు ఎక్కడి నుంచి అంటే నేను బీడెల్ కాలనీలో ఉంటాను, మా అక్క జాబ్ చేస్తుంది, అక్కడి నుంచి వస్తున్నాను. ఓకే నేను బిహెచ్ఎల్ నుంచి వస్తున్నాను. అమ్మ నువ్వేం చేస్తాడు, ఇట్లా తబలా వేస్తాను మెథడిస్ట్ చర్చిలో అనేవాడు జైరాబాద్లో. నేను కూడా తబలాను వాయిస్తాను అని మేమిద్దరము ఆ తబలాలు వాయిస్తూ అదే టైంలో రామచందర్ మాకు చుట్టాలే, బెంజిమన్ అంటాం ఇప్పుడు కీబోర్డు, బెన్ని కీస్ అని, వాడు వేరే బాలనగర్లో ఐటీ చేస్తున్నాడు. సో అప్పుడు పరిచయమైన మేము 91 నుంచి మేబీ 2000 వరకు అనేక ప్రోగ్రామ్స్ ఆ టైంలో కుకటిపల్లి నుంచి పెడితే ఇటు సంగారెడ్డి, జయరాబాద్, నారాయణఖేడ్ వరకు ఏ ఆర్టిస్టులు లేరు. తబలా వాయించే వాళ్ళు కానీ, డ్రమ్స్ వాయించే వాళ్ళు కానీ, కీబోర్డ్ వాయించే వాళ్ళు లేరు. అంటే ఒకవేళ ఉన్నా ఎక్కడో ఒకళ్ళు ఉండొచ్చేమో, బట్ మ్యాక్సిమమ్ 90% ప్రోగ్రామ్స్ అన్నీ ఏ మీటింగ్లో ఉన్నా మేమే ఉండేవాళ్ళం. సో 91లో ఆ ప్రాంతంలో ఒక చిన్న కీబోర్డు, మామూలు ఆర్డినరీ తబలా, కాంగోస్ ఇవే వాయించేవాళ్ళం. తర్వాత 93లో మెల్లిగా బ్లాక్ జాజ్ డ్రమ్స్ అలా. అయితే ట్రాన్స్పోర్టేషన్స్ అప్పట్లో మనకు కార్లు లేవు, ఆటోలు కూడా తక్కువ, బస్సులు. సో అప్పుడు ఇవన్నీ మూట కట్టుకొని సంచులలో కట్టుకొని మేము ట్రాన్స్పోర్ట్ చేసాం. తర్వాత ఐటీఐ అయిపోయింది. ఐటీఐ అయిపోయిన తర్వాత నేను బిహెచ్ఎల్ అప్రెంటిస్ చేయడం జరిగింది.
ఐటీఐకి ముందు కూడా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసినప్పుడు అంటే ఎగ్జిక్యూటివ్గా రిప్రజెంటేటివ్గా ఒక కంపెనీకి పనిచేసాను. అంటే వేరే వేరే కంపెనీస్కి వెళ్ళి నేను టెండర్స్ ఆర్డర్స్ కోసం వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. అది తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే జాయిన్ అయ్యాను. తర్వాత అప్రెంటిస్ అయిపోయిన తర్వాత 94 to 95 అప్రెంటిస్ అయిపోయిన తర్వాత బీహెచ్ఎల్లో చాలా మంచి వర్క్ నేను నేర్చుకున్నాను. బీహెచ్ఎల్ మంచి పేరు సంపాదించుకున్నాను. తర్వాత అక్కడి నుంచి 95 to 96 అంటే వేరే అశోక్నగర్లో ఒక ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను. డిఫెన్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అవి. ఆ టైంలో మా చిన్నాన్న ప్రభుదాస్ గారు ఇంకొక అతను కలిసి వేరే ఫ్యాన్ మన సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కాంట్రాక్ట్ తీసుకోవాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే ముందు మీరు వర్క్ నేర్చుకుంటే అప్పుడు కాంట్రాక్ట్ ఇస్తామంటే అప్పుడు నన్ను తీసుకునేది అక్కడ పెట్టారన్నమాట వర్క్ నేర్చుకోవడానికి. నేను వర్క్ నేర్చుకునే సమయంలో ఆ రోజు నేను వర్క్ చేస్తున్నాను, బ్లేడ్స్ ఎంబోజింగ్ చేస్తున్నాను, ఫ్యాన్ బ్లేడ్స్ ఎంబోజింగ్ డిజైన్ అంటారు. చేస్తున్న సమయంలో నా ఫింగర్స్ మిషన్లో కట్ అవ్వడం జరిగింది. అప్పటికే అనేక ప్రాంతాల్లో తబలా వాయిస్తున్నాను. అంశమతి మేరికి, యేసుదాస్ గారికి, దియా ప్రసాద్ గారికి, అద్దంకి రంజిత్ తౌఫీర్ గారికి, ఇలాంటి వారికి అందరికీ తబలా వాయిస్తున్నాను ఆ టైంలో. బట్ ఆ టైంలో ఈ ఫింగర్స్ కట్ అవ్వడం వల్ల ఒక 24 hours నేను ఏడ్చాను ఆ రోజు. అయితే ఇంట్లో తెలియదు ఫింగర్స్ కట్ అయిన సంగతి. ఫ్యాక్టరీలో కట్ అయింది. చందనానికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు. ఆ ఫింగర్ కట్ చేయాల్సి వస్తుందని చెప్పారు, కట్ చేసేసారు. పట్టీలు కట్టుకొని మళ్ళీ డ్యూటీకి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. 96లో మా అన్నకు మ్యారేజ్ అయింది. అప్పుడు మా వదిన మా ఇంట్లో ఉంది కొత్తగా, జస్ట్ అప్పట్లోనే. సో అప్పుడు ఆమె మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఇంట్లో అందరూ కూడా చాలా దుఃఖపడ్డారు. బట్ నేను 24 hours అంటే నాకు అప్పుడు పెయిన్ అనిపించలేదు. ఆఫ్టర్ 24 hours తర్వాత నాకు బాగా పెయిన్ అవ్వడం ఇది జరిగింది. బట్ అదే టైంలో కల్వరి సతీష్, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కల్వరి, అప్పుడు సతీష్ కుమార్, ఆయన మేము యూత్ చాలామంది అంటే అక్కడక్కడ మీటింగ్స్ పెట్టేవాళ్ళం, అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. అదే టైంలో ఈ ఫింగర్స్ కట్ అయినప్పుడు బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్లో మరి జైపాల్ గారిని పిలిచి ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టాలనుకొని సతీష్ ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు డ్రమ్స్ నేను వాయించాలి. దియాప్రసాద్ వచ్చాడు, నా ఫింగర్స్ ఏమో పట్టీలు ఉన్నాయి. బట్ అయినా కానీ బ్లడ్ కారుతున్నా కానీ ఆ రోజు నేను డ్రమ్స్ ఆయనకు వాయించడం జరిగింది. అంటే మీరు సేవలో వాడబడుతున్న టైంలో మేజర్ టైంలోనే మీ ఫింగర్స్ అనేవి కట్ అయింది. సో కట్ అవ్వడానికి కారణం అనేది నాకు 1 year తర్వాత అర్థమైంది, ఎందుకు ఈ ఫింగర్స్ కట్ అయినాయి అంటే. దీంతో ఒక తప్పు చేశాను ఈ ఫింగర్స్ తోటి. 1 year తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అంటే నాకు అంటే వాక్యంలో ఒక మాట ఉంది, నీ ఒక కన్ను పాపం చేస్తే ఆ కన్నును తీసేయి, ఎందుకంటే ఈ 2 కళ్ళతో నరకం పోయే బదులు ఒక కన్నుతో పరలోకానికి పోవచ్చు. ఒక చెయ్యి పాపం చేస్తే ఈ చెయ్యిని తీసేయి, ఒక చేత పర్లేదు పరలోకానికి వెళ్ళొచ్చని. అప్పుడు నాకు ఆ వాక్యం అంటే నా దేవుడు నా ఈ ఫింగర్స్ ఎందుకు తీసేశాడు అని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. సో ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీరు కూడా ఎవరైనా సరే, మీరు ఒకవేళ దేవుని బిడ్డలైతే, మీరు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఇలాంటి శిక్షలు ఖచ్చితంగా విధిస్తాడు. మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైతే మీకు అర్థమవుతుంది. అది ఆత్మచేత జీవిస్తే, దేవుని ఆత్మ మీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ అని, లేకపోతే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది. మీరు యవనస్తులే కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుని బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అంటే ఆయన ప్రేమించే బిడ్డలు, ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వాస్తవానికి అంతకంటే ముందు కూడా దేవుడు నాకు మూడు సార్లు ప్రాణాపాయం తప్పించాడు. ఒకటి, నేను స్కూల్ జోన్లో ఉన్నప్పుడు క్రికెట్ బాగా పిచ్చి మాకు, బిహెచ్ఎల్ అప్పుడు బాగా క్రికెట్, ఎందుకంటే మాకు బాగా క్రికెట్ ఆడేవారు. మాకు స్కూల్స్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఈ సమ్మర్లో అయితే పొద్దున్న 5 o'clock వెళ్ళిపోయి 10 గంటలకు ఇంటికి వచ్చాము. ఆ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒకసారి నేను లెగ్ ఎంపైర్గా నుంచున్నాను, బ్యాట్స్మెన్ బాల్ని కొట్టాడు, ఆ బాల్ డైరెక్ట్గా వచ్చి నాకు ఇక్కడ గుండె మీద తాకింది. తాకిన వెంటనే అని అన్నాను, అలాగే ఉండిపోయాను. ఇంకా మిగతా వాళ్ళు నన్ను ఎవరు పట్టించుకోవట్లే. నేను వెళ్ళి
గ్రౌండ్ పక్కన ఇట్లా ఒక స్టెప్ లాగా ఉంటుంది, ఇంకో గ్రౌండ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి పడుకున్నాడు. నా పక్కన ఒక చిన్న పిల్లడు నయమని. వానికి ఏం తెలుసు, వానికి ఏం అర్థం కావట్లేదు. వాడు నాకంటే ఆల్మోస్ట్ చాలా చిన్నవాడు. కానీ మరి అప్పుడు ఎందుకు నాకు తలంపు వచ్చి నేనే గట్టిగా నోరు మూసుకొని మళ్ళీ నోరు తెరిచి నోరు మూసుకొని అట్లా ఒక 4-5 టైమ్స్ ప్రయత్నం చేసి అప్పుడు గాలి పీల్చుకున్నాను నేను. ఆ ప్రయత్నం చేయకపోతే బహుశా ఆ రోజు మేబీ నేను అప్పుడు 6th క్లాస్ లోపలే, అంతే 6th మేబీ, అంతే 6th లోపలే ఉన్నాను. నేను ఆ ప్రయత్నం చేయకపోతే ఆ రోజు నేను నిజంగానే చనిపోయేవాడినేమో. అది ఫస్ట్ లైఫ్. సెకండ్ లైఫ్ ఎప్పుడంటే నేను, మా అన్న, మా ప్రకాష్, డానియల్ ప్రకాష్, మా చిన్న కొడుకు, మేము ముగ్గురము సమ్మర్లో చేపలు పడదామని వెళ్ళాము. సో ఫస్ట్ రామచంద్రపురం చెరువు, అప్పుడు ఇంత మురికి ఉండేవి కాదు, మంచి వాటరే ఉండేవి. వాళ్ళు అవతల ఇట్లా పారుతున్న వాటర్లో అవతల ఒడ్డున మా అన్న ప్రకాష్ ఉన్నాను, నేను యువతల ఒడ్డున ఉన్నాను. నేను యువతల ఒడ్డున ఉండి ఆల్రెడీ వాటర్లో దిగాను, దేనికో దిగాను, తర్వాత పైకి ఎక్కాను. నేను పైకి ఎక్కిన తర్వాత ఇటు చూసేసరికి మా అన్న, మా ప్రకాష్ ఏం చేశారంటే చేపలు పట్టే గాలని నీళ్ళలో పడేశారు. అంటే అది పడిపోయిందో ఏదో అయ్యింది. సో వాళ్ళు ఏం చేశారంటే, అరే నువ్వు ఇప్పుడు ఇందాక దిగినావు కదా, నువ్వు అదే ప్లేస్లో దిగు, అక్కడ గాలం పడిపోయింది, దాన్ని తీ అన్నాడు. సరే నేను ఆల్రెడీ ఇంతకుముందు దిగినా కదా, కొంచెం పక్కనే అని చెప్పేసి నేను దిగేసరికి నేను అట్లాగే లోపలికి వెళ్ళిపోయినా. అప్పటికి నాకు ఈత రాదు. సో కాళ్ళు చేతులు బాగా గట్టిగా ఇట్లా కొట్టి కొంచెం పైకి వస్తే గట్టి పట్టుకుంటే గట్టి జారిపోతుంది. ఎలా, ఎందుకంటే నన్ను పట్టుకోవడానికి మా అన్న ప్రకాష్ వాళ్ళ అవతల ఒడ్డులో ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నాను. బట్ ఎట్లా ప్రయత్నం చేసి మొత్తానికి గట్టి పట్టుకొని పైకి వచ్చాము. ఇంకా మాకు భయం వేసింది, మా అన్న వాళ్ళు నాకు. భయం అంటే ఇంకా భయం ఏం లేదు. కాసేపు బట్టలు ఆరేసుకున్నాము. మరి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలని వెళ్ళలేదు. అక్కడ నుంచి ఎక్కడ వేసాము, బీరంగూడ వెళ్ళాం. బీరంగూడలో వాగు పారేది, చాలా ఫ్రెష్ వాటర్ ఉండేవి. అప్పుడు ఇంత పొల్యూషన్, ఇన్ని ఇండ్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు 80s మేబీ 86, 87 ఆ ప్రాంతంలో. సో అక్కడ కొన్ని చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం. అది రెండో లైఫ్ దేవుడు నాకు ఇచ్చింది. మూడో లైఫ్ ఎప్పుడంటే మునిదేవనపల్లిలో చర్చి కట్టిన తర్వాత, చర్చి కట్టిన తర్వాత యాక్చువల్గా మేబీ ఆ 2-3 ఇయర్స్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్గా దేనికో మొత్తానికైతే ఒక వైరు పట్టుకొని అది లాగి వైర్ వేద్దామని వాడుతున్నాము. మెయిన్ లైనే పవర్ ఏదో పోయినట్టుందో, జారిపోయింది, ఏదో వేద్దామని చేస్తున్నాము. ఆ టైంలో నేను చెప్పులు వేసుకోలేదు, గ్రౌండ్లో ఉన్నాను. ఆ వైర్కి ఎక్కడో కట్ అయినట్టుంది, అది నాకు ఎర్త్ అయిపోయింది. ఎర్త్ అయిపోయి ఇంకా అలాగే ఇలా అంటున్నాను. వీళ్ళు తొందర పరిగెత్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మా అప్పుడు టిన్ను ఉండే, ప్రకాష్ వాళ్ళ తమ్ముడు, వాడు పరిగెత్తుకుని వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయాలని అనుకున్నాడు. బట్ ఈ లోపల నేను కింద పడిపోయాను కాబట్టి కింద పడిపోయినప్పుడు నా కాళ్ళు పైకి లేవగానే వైర్ వదిలేసింది. అప్పుడు ఇక్కడ కొద్ది కాలింది, వైర్ వదిలేసింది. అది మూడో లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను తబలా వాయించేవాడిని, డ్రమ్స్ వాయించేవాడిని, లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించేవాళ్ళము, అనేక మీటింగ్స్లో వాయించేవాళ్ళము. తబలా అనేది మీరు దగ్గర నేర్చుకున్నారా లేదంటే? తబలా తబలా కాదు, నేను యాక్చువల్గా డ్రమ్స్ నేర్చుకోవాలని ఆశపడ్డాను. సో ఐటీలో జాయిన్ అయిన తర్వాత రాజ్ కుమార్, నేను ఇద్దరం కలిసి ఆ రామచంద్రపురంలో రత్నమన్న ఉండేవాడు, ఆయన దగ్గర డ్రమ్స్ ఉండేవి. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి వెళ్ళాం. సరే 2-3 బిట్లు ఆయన దగ్గర నేర్చుకున్నాం. కాంగో, ఆ జాసు 2-3 బిట్లు నేర్చుకున్నాం ఆయన దగ్గర. అప్పుడు డబ్బులు కట్టడానికి ఫీజు లేకపోతే ఇంట్లోంచి జొన్నలు తీసుకొచ్చి ఇచ్చాము ఆయనకి, రియల్. సో సరే ఒక 2-3 నెలలు అట్లా జస్ట్ అట్లా టూకీగా నేర్చుకున్నాము. ఎందుకంటే మాకు అప్పటికే వాయించే వాళ్ళం కాబట్టి, కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అట్లా. కానీ అప్పుడు మా ఇన్స్ట్రుమెంట్స్ లేవు మా దగ్గర. తర్వాత రాజ్ కుమార్ ఆ బీడల్లో కొంతమంది కలిసి అతనికి ఒక డ్రమ్స్ కొనిచ్చడం జరిగింది. ఆ డ్రమ్స్ మీద నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ సిచ్యువేషన్లో మేము 96, 97, 98 వరకు కూడా ఆ ప్రాంతంలో ఆ సమయంలో మేము యాక్చువల్గా రామచంద్రపురం చర్చ్ అంటే 88, 89లో ఆ చర్చ్ ఇంకా పూర్తిగా అక్కడ మేము వదిలేసి పటాన్చేరుకు రావడం జరిగింది, మా నాన్న మేము ఫ్యామిలీస్తో పాటు. అప్పటి వరకు మా బాల్యం అంతా కూడా గాస్పుల్ చర్చ్ రామచంద్రపురం సెంట్ ఆన్స్ స్కూల్లో ఉండేది ఫస్ట్, తర్వాత BH రామచంద్రపురం. అక్కడ నుంచి మొత్తంగా మేము ఇక్కడికి పటాన్చేరుకు రావడం జరిగింది.
పడంచర్లో ఈ చిన్న చర్చి కట్టడం జరిగింది. ఆ చిన్న చర్చి తర్వాత ఈ పెద్ద చర్చి కట్టడం జరిగింది. సో చర్చిలు కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాము. మా నాన్నగారు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన పరిచర్య, ఆయన సేవ అనేక ప్రాంతాల్లో మేము తిరగడం జరిగింది. సో ఆ 94, 95, 96, 97 ఆ ప్రాంతంలో కూడా గొరెకల్ ప్రాంతంలో అంటే మా నాన్న వాళ్ళతో కాకుండా ఓన్లీ యవనస్తులమైన మేము కూడా వెళ్ళేవాళ్ళం. నేను సిల్వాన్ అని మన సంఘంలోనే రక్షణ పొందడం జరిగింది. వాళ్ళ నాయుడులు కాపులు అనుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే రక్షణ పొందాడు. చక్కగా పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. సో నాటకాలకు సహకరించేవాడు. నేను సిల్వాను, తర్వాత దాసు, తర్వాత టిన్ను, ఇంకా ఇట్లా మేబీ అప్పుడు ఇంకిద్దరు ముగ్గురు సహోదరులు కలిసి గొర్రెకాలు ఒట్టిపల్లి ప్రాంతంలోకి వెళ్ళేవాళ్ళం. గొర్రెకాలు ఏలియా బ్రదర్ గారు మమ్మల్ని సపరేట్గా పిలిచేవాడు. అంటే నాన్న వాళ్ళతో చేసిన పరిచర్య వేరు. అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచేవాడు. ఎందుకు మమ్మల్ని పిలిచేవాడు అంటే నాటకాలు వేసేవాళ్ళం కాబట్టి. ఈ నాటకాలు వేయడం వల్ల చాలామంది ఈ నాటకాలు చూసి మారుమనసు రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో సిల్వాన్ మాకు ఫోన్ వచ్చేది, బ్రదర్ ఇట్లా మనం సువార్త చేయాలి, పరిచర్య చేయాలి, పలానా గ్రామానికి వెళ్ళాలి అని అన్నప్పుడు అప్పుడు సిల్వాన్ నేను ఆలోచించేవాళ్ళం. సిల్వాన్ అనేవాడు, మరి డేవిడ్ మరి వాళ్ళు ఫోన్ వచ్చింది కదా, మనం సువార్త చేయడానికి వెళ్ళాలి కదా, మరి మన దగ్గర డబ్బులు ఎట్లా అని అనేవాడు. అప్పుడు నేను అనేవాడిని, నీ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్నాయి చూద్దాము, ఈ టికెట్ ఎక్కడి దాకా వస్తే బస్, ఈ డబ్బులు టికెట్కి ఎక్కడి దాకా వస్తే అక్కడ దాకా బస్ టికెట్ తీసుకుందాము, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం అని అనేవాడు నేను. అప్పుడు నవ్వేవాడు సిల్వాన్. ఓకే అనేవాడు, నో ప్రాబ్లం, ఏంటి ఓకే అనేవాడు. కానీ ఏ రోజు మేము నడుచుకుంటూ వెళ్ళలేదు, మాకు డబ్బులు సరిపోయేవి, ఎస్తరక్క ఉండేది మాకు సపోర్ట్ చేసేది. తర్వాత మా నాన్న వాళ్ళు వీళ్ళు ఎంతో అంత ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సువార్త పరిచర్య చేసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పాపం ఆయన బ్రదర్ వెళ్ళేవారు, వాళ్ళు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవాళ్ళు. అలా ఆ పరిచర్య అదొక డిఫరెంట్ పరిచర్య. అంటే నాటకాలు వేయడము, వీధుల్లో నాటకాలు వేయడము, ఆ పరిచర్య మేము అలా కూడా పరిచర్య చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మా నాన్న వాళ్ళు, తర్వాత విఎం జాన్ అంకుల్ గారు, ఎజ్రా గారు, తర్వాత ఆరుణ్ గారు, తర్వాత జయరాజ్ అంకులు, ఇట్లా ఎస్ సంజూరావు గారు, కె సంజూరావు గారు, మా చిన్నాన్న వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు గాస్పుల్ చర్చిలో, యేసరత్నం గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా కలిసి పరిచర్య చేయడం జరిగింది ఆ కాలంలో. తర్వాత మేము పడాంచరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా అంటే మేము పరిచర్య ఎలా చేశారంటే మా నాన్న వాళ్ళు హాలిడే వస్తే ఒక డీసీఎం మాట్లాడడం, ఆ డీసీఎం అందరూ చర్చ వాళ్ళందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వరకు సువార్త పరిచర్య చేసేవాళ్ళం అనేక గ్రామాలు తిరిగి మేము అలా తిరిగిన పరిచర్య, ఈ పరిచర్య ఇంతటితో ఆగిపోకూడదు అన్న ఉద్దేశం చేత యవనస్థలమైన మేము, అంటే ఈ క్రైస్ట్ఫుల్ గాస్పుల్ చర్చ్ పడాంచరు బ్రాంచ్ నుంచి యవనస్థలమైన మేము, ఓన్లీ యవనస్థలమే. 2000లో నా మ్యారేజ్ అయింది. 2002 జనవరిలో పటాన్చెరు ఇక్కడ నుంచి మెదక్ వరకు సైకిల్ మీద యాత్ర చేయడం జరిగింది. ఎస్, అది మెదక్ వెళ్ళిన తర్వాత మెదక్లో న్యూస్ పేపర్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నుంచి సో ఇటు జొన్నాడ, నర్సాపూర్ టు మెదక్, మెదక్ టు జోగిపేట సుల్తాన్పూర్, సంగారెడ్డి మళ్ళీ పటాన్చెరు. ఇట్ వాజ్ 1 వీక్ ప్రోగ్రామ్. ఎంత అద్భుతంగా పరిచర్య జరిగిందనంటే సైకిళ్ళ మీద. సో మా దగ్గర కొంత డబ్బులు పోగు చేసుకున్నాం. ఆ డబ్బులు సరిపోతాయా లేదని మేము ఆలోచించలేదు. ఎవరైనా షెల్టర్ ఇస్తే వాళ్ళ దగ్గర పడుకున్నాం. షెల్టర్ లేకపోతే బస్ స్టాప్లో అక్కడక్కడ పడుకున్నాం. ఒక నర్సాపూర్, ఇంకా యువతలు నర్సాపూర్కి వెళ్ళకపోతే ఒక ఊరిలో అయితే ఒక గోడం ఇచ్చారు పడుకోవడానికి మాకు. ఆ గోడం డోర్లు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం డస్ట్. కానీ తప్పదు, ఏం చేయాలి, ఆ డస్ట్ ఆ దుమ్ము అంతా ఉంది. ఊరికినే ఇట్లా ఒక బ్లాంకెట్తో అన్నీ ఆ డస్ట్ ఇట్లా తీసేసి అయినట్టు అక్కడ పడుకున్నాం. కాకపోతే అక్కడ ఆ ఊరిలో ఆ ఊరు యజమాని పెద్ద మనిషి, వాళ్ళు హిందూసే అయినప్పటికీ భోజనం ఏర్పాటు చేశారు మాకు నైట్. అట్లా కొందరు ఎవరైనా భోజనం ఏర్పాటు చేస్తే మేము తిన్నాము, లేకపోతే చాయ్ బన్ను మీద మేము పరిచయం చేయడం జరిగింది. బట్ ఆ సువార్త పరిచయంలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు నర్సాపూర్ అడవి, ఈవినింగ్ అయిపోతుంది, కొద్దిగా చీకటి అయింది. అడవిలో ఒక లారీ వాడు ఒక సిగ్నల్ లైట్ వేసుకొని వస్తున్నాడు. వాడు నర్సాపూర్ నుంచి ఇటు వస్తున్నాడు. మేము ఇక్కడ నుంచి నర్సాపూర్కి వెళ్ళాలి. ఆ రోజు నైట్ అక్కడ హాల్ట్ అవ్వాలి. నర్సాపూర్లో ఒక పాస్టర్ గారు మాకు షెల్టర్ ఇస్తారు, అక్కడ వాళ్ళు భోజనాలు పెట్టి అక్కడికి వెళ్ళాలి. స్వామిదాసయ్య గారు, అక్కడ మేము హాల్ట్ అవ్వాలి. వారి మన మధ్యలో లేరు, వాళ్ళు పాపం యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు. సో వెళ్తున్న సమయంలో అది సింగిల్ లైటే కదా అనుకున్నాడు ముందున్న వేణు బ్రదర్. కొన్ని సైకిల్ మీద డబల్స్ కూర్చున్నాము.
ఆ లైటింగ్ అర్థం కాక పిల్లోడు రోడ్డు కిందకి దిగాడు. దిగిన తర్వాత లారీ వెళ్ళిపోయాక మళ్ళీ రోడ్ ఎక్కాలి. ఎక్కే టైంలో రోడ్ స్టెప్ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళిద్దరు పడిపోయారు. వాళ్ళిద్దరు పడిపోయింది, చీకటి అయింది, చీకటి ఉంది. ఫ్రంట్ సైకిల్కి ఒక సైకిల్ ఏమో దాసు, ఆయన దాస్ సైకిల్ మీద ఇంకొక ఎవరు ఉన్నారు, మా దేవదాసు, మా బామర్ది. వాడు అందరికంటే ముందున్నాడు, వాళ్ళ వెనకాల వీడున్నాడు యాక్చువల్గా. సో వాడు ముందు వెళ్ళిపోయాడు. వీడికి వాడి దగ్గర టార్చ్ ఉంది, మళ్ళీ వెనకాల ఉన్న వాళ్ళ దగ్గర టార్చ్ ఉంది అనమాట, అంతే. సో మధ్యలో ఉన్న వాళ్ళకి లేదు. సో దాసు ముందు వెళ్ళిపోయాడు కాబట్టి వీడికి రోడ్డు కనిపాక రోడ్డు వాడు పడిపోయిన తర్వాత వెనకాల ఉన్న సైకిల్ అన్నీ ఒకరిపైన ఒకరి మీద ఎక్కేసినాం. 2 సైకిల్ డ్యామేజ్ అయినాయి. ఆ సైకిల్ పట్టుకొని అలాగే ఆ చీకట్లో నర్సాపూర్కి వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ ఉదయకాలం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడితే చేసుకొని మళ్ళీ సైకిల్ రిపేర్ చేయించుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో ఈ చర్చిలు కూడా అంత ఈజీగా కట్టడం అవ్వలేదు. చిన్న చర్చి కట్టిన తర్వాత ఈ పెద్ద చర్చి కట్టేటప్పుడు ఈ చర్చి రేకులు వేస్తున్న సమయంలో సాయంత్రం అయింది, 7 అవుతుంది, రేకులు వేస్తూ ఉన్నాము. నేను అప్పుడు సర్వే కట్టెలు కట్టారు ఇట్లా, అక్కడ నుంచి ఆ పోల్కి ఈ పోల్ కట్టి ఆ కర్ర మీద నుంచొని నేను డ్రిల్లింగ్ చేస్తున్నాను. ఎందుకంటే షీటు పైప్కి బోల్ట్ వేయాలి కదా. పైన ఉన్నారు, మా అన్న ఉన్నాడు పైన. నేను అప్పటికే నేను ఐటీ టెక్నికల్ క్యాండిడేట్ కాబట్టి నేను డ్రిల్లింగ్ వేస్తూ ఉన్నాను బోల్ట్ వేయడానికి. డ్రిల్ వేస్తున్న సమయంలో సడన్గా నేను నించున్న కర్ర ఇరిగిపోయింది. సడన్గా నేను ఏం చేసిన, ఓన్లీ జస్ట్ అక్కడ ఉన్న ఇట్లా యూ షేప్లో బోల్ట్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని పట్టుకొని హ్యాంగ్ అవుతున్నాను. మిషన్ నా చేతిలో ఉంది. అప్పుడు వెంటనే మా అన్న పైన అన్న కిందకు వచ్చేసి ఆ మిషన్ బంద్ చేసి పెట్టేసి తర్వాత నన్ను పట్టుకొని నన్ను కిందికి తీసుకున్నారు. అదే టైంలో అటు సైడ్ షీట్ పెట్టారు జస్ట్ ఇట్లా, ఇంకా బోల్ట్ వేయలేదు. మా తమ్ముడు డానీ తెలియక వాడు ఏం చేశాడు, ఎడ్జ్కి వచ్చేసాడు. ఈ షీట్కి బోల్ట్ వేయలే, ఈ షీట్ పైకి లేచిపోయి వాడు కింద పడ్డాడు పైనుంచి. యా, అదృష్టవశాత్తు కింద కొద్దిగా ఉసుకుంది కాబట్టి జస్ట్ చెయ్యి ఒకటే కొద్ది దెబ్బ తాకింది, ఫ్రాక్చర్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆయన ఇప్పటికీ పెయిన్ అని అంటాడు. అంతే. అంటే మేము సేవకుల పిల్లలం కదా, మేమేదో హై రేంజ్లో ఉండాలి, మేము హై లెవెల్లో ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం. ఈవెన్ ఈ చర్చి, చిన్న చర్చి కట్టినప్పుడు కూడా రాళ్ళు, ఇటుకలు ఇవన్నీ మేము చేసాం. అంతేకాకుండా మునిదోనపల్లి గ్రామంలో చర్చి కట్టేటప్పుడు కూడా ఎంతో లారీల మట్టిని లారీలో నింపాం మేమే. అక్కడ నుంచి మట్టి డంప్ చేసింది మేమే. తర్వాత రేకులు మరి కేశంజర్ అంకులు, శామ్యుల్ అంకులు అక్కడ పడించారు మునిదోనపల్లిలో రేకులు వాళ్ళు వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాబ్లం ఉంటే మళ్ళీ నేను ఒక్కనే సెట్ చేసుకున్నాను అవన్నీ చర్చికి. సో నేను ఏం చెప్తున్నానంటే చాలామంది అంటే ఇలా డెడికేటెడ్గా పని చేసుకొని సంఘాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు ఉన్న వాళ్ళు మేస్తులతో కట్టించుకుంటారు. కానీ వాక్యానుసారంగా తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే మాట మనం చూస్తే, మనం ఎంత పెద్ద సేవకులమైనా మనం తగ్గింపు కలిగే ఉండాలి, తగ్గింపుతోనే జీవించాలి, అన్ని పనులు మనం చేయాలి, చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడద్దు. ఓకే, కొన్ని సందర్భాల్లో మనము ఒకరి మీద ఆధారపడవచ్చునేమో, కానీ ప్రతి సందర్భంలో కూడా మనము ఎదురుల మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటేనే మంచిది, ఆరోగ్యంగా ఉంటాము అని నేను భావిస్తున్నాను. సో అది మా చైల్డ్హుడ్ నుంచి నా యవ్వన ప్రాయము, తర్వాత మ్యారేజ్ తర్వాత సో ఇలా నేను అనేక కంపెనీలో వర్క్ చేశాను. బట్ ఎక్కడ పర్మనెంట్ అవ్వలేదు, ఏ ఉద్యోగాలు రాలేదు. సో నేను ఎన్నడూ కూడా పాస్టర్ని అవుతాను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్టర్ అవుతాను, నేను సేవ చేస్తాను, నేను వాకింగ్ చెప్తాను అనుకోలేదు. ఎందుకంటే తబలా వేస్తున్నాము, డ్రమ్స్ వాయిస్తున్నాము, మా నాన్న వాళ్ళు చర్చి నడిపిస్తున్నారు. సో ఆ బ్రాంచ్లు ఉన్నాయి, వాళ్ళ తర్వాత ఏముంటుందో మనకు తెలీదు. కానీ మా నాన్న నన్ను అన్నాడు 2-3 సార్లు, రే నీకు అభిషేకం ఇస్తాను, నువ్వు అభిషేకం తీసుకోవాలి, సేవ చేయాలని. ఫస్ట్ సారి చూద్దాంలే అన్నాను. తర్వాత 2-3 సంవత్సరాల మళ్ళీ ఒకసారి అన్నాడు, సరే డాడీ చూద్దాంలే అన్నాను. ఇప్పుడు వద్దు నాకు అన్నాను. కానీ 3వసారి ఎందుకో ఆయన చెప్పినప్పుడు, ఆయన కాదు చాలామంది సేవకులు కూడా చెప్పారు, నాన్న నువ్వు దేవుడిని పిలుస్తావు, నువ్వు సేవ చేయాలని. అలా ఇంకా మా నాన్నగారు నన్ను 3వసారి చెప్పినప్పుడు ఇది ఇంకా దేవుని పిలిపే అనుకొని అప్పుడు నేను మా మిస్సెస్ అభిషేకం తీసుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఇంకా నాన్నగారు కూడా 3వసారి చెప్పడం వల్ల మేబీ అదే 2010 తర్వాత అనుకుంటున్నాను
కరెక్ట్‌గా గుర్తులేదు. ఆ బాప్తిసం మాత్రం 1992లో తీసుకున్నాము. ఐటీఐ చేస్తున్న సమయంలో. ఐటీఐ చేస్తున్న సమయంలో బాప్తిసం తీసుకోవడం జరిగింది. మీ లైఫ్‌లో ఏదైనా డిఫైనింగ్ మూమెంట్ మీరు లైక్ ఆ మూమెంట్ వల్ల మీరు చాలా చేంజ్ అయ్యారు మీ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ జరిగిందా? అంటే స్పిరిచ్యువల్‌గానా లేకపోతే జస్ట్ స్పిరిచువల్ లైఫ్‌లో. స్పిరిచ్యువల్ లైఫ్‌గా సెపరేట్‌గా చేంజ్ అని లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మేము భక్తిలో పెరిగినాం కాబట్టి భయం అనేది ఉండేది. వాక్యము, సండే స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భక్తిలోనే అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాం కాబట్టి ప్రతి మీటింగ్‌లో వాక్యం వినేవాళ్ళము. భయంతోనే ఉండేవాళ్ళము. ఆహ్, కాకపోతే ఆడోళ్ళంటే ఇంకా నాకు మహా భయం ఉండేది. సిగ్గు గూడా ఉండేది. ఎవరైనా ఆడోళ్ళు రూమ్‌లో ఉంటే నేను బయట ఉండేవాడిని. అంతెందుకు నేను ఐటీఐ చేసి నింగంపల్లిలో దిగి అప్పుడు ఎంఐజీకి నడుచుకుంటూ వచ్చేవాడిని. దారిలో ఎవరైనా అమ్మాయి కనిపిస్తే కూడా అంటే వాళ్ళు అటు వెళ్తున్నా, ఇటు వెళ్తున్నా నేను రూట్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని. అటువంటి సిట్యుయేషన్స్ ఉండేవి. భయం అనేది ఉండేది. సో, ప్రత్యేకంగా అట్లా ఇదని ఏమి లేదు. అట్లా. ఓకే. మీరు మినిస్ట్రీలో ఉన్నప్పుడు గాని, ఎప్పుడైనా సరే మీకు ఇదంతా వదిలేసి మళ్ళీ నార్మల్ లైఫ్‌కెళ్ళిపోవాలనిపించిందా? ఎప్పుడైనా సరే? అయితే అట్లా నేను ఎప్పుడు అనిపియలేదు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి పరిచర్య అంటే ఏంటో చూసాం. సంఘాలలో అంటే ఏం జరుగుతున్నాయి, ఎల్డర్స్ ఎట్లా ఉంటారు, యూత్ ఎట్లా ఉంటారు, అక్కడక్కడ సంఘాలలో గొడవలు ఎలా జరిగినాయి ఇవన్నీ మేము చూసుకుంటూ వచ్చాము. సో, ఈ పొటాన్షియల్‌లో కూడా అలా కొన్ని జరిగినాయి. ఈ సంఘం స్థాపించినప్పుడు, పెద్దలను పెట్టినప్పుడు కొన్ని ఇష్యూలు వచ్చినాయి. సో, ఇష్యూలు వచ్చినప్పటి నుంచి అప్పుడే ఒక ఆలోచన ఏమొచ్చిందనంటే అసలు ఈ ప్రెసిడెంట్లు, ఈ సెక్రటరీలు అన్నీ తీసి పడేస్తే అసలు ఇట్లాంటి గొడవలే ఉండవని చెప్పేసి అప్పుడు మా నాన్న, మేము, మా అన్న మేము అందరం మాట్లాడుకున్నప్పుడు అప్పటి నుంచి ప్రెసిడెంట్లు, ఈ సెక్రటరీలని తీసేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా ఏ గొడవలు లేవు. సో, అది. ఇంకోటేంటంటే, మీరు లైఫ్‌లో ఏదైనా కష్టమైన సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, గాడ్ మిమ్మల్ని ఎట్లా బలపరిచిండు? లైఫ్‌లో ఏదైనా కష్టమైన సిట్యుయేషన్ ఉన్నప్పుడు, గాడ్ మిమ్మల్ని ఎలా బలపరిచిండో కొంచెం షేర్ చేసుకోండి. అయితే పరిచర్య చేస్తున్నాము. పరిచర్య అంటే ఇప్పుడు నాన్నగారు 2 ఇయర్సే అయింది చనిపోయి. అంతకుముందు డ్యాడీ పరిచర్య చేస్తుండు కాబట్టి అండర్ డ్యాడీలోనే నేను గాని, మా తమ్ముడు గాని పరిచర్య చేస్తూ ఉన్నాం. సో, ఫైనాన్షియల్ అంతా ఆయనే చూసుకునేవాడు. ఈ మినిస్ట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ అన్నీ. సో, ఆయన ఉండాడు కాబట్టి ఫైనాన్స్ గురించి మనం అంత పట్టించుకునేవాళ్ళం కాదు. కాకపోతే మా తమ్ముడైనా, నేనైనా మేము జాబులు చేసుకుంటున్నాం. అయితే మా అన్న యాక్చువల్‌గా మా అన్న నేను సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు 2005 జూలై 8థ్‌కి ఆయన చనిపోవడం జరిగింది. అయితే అది అప్పుడు కొంచెము మా ఫ్యామిలీలో షాకింగ్ న్యూస్ అది. అయితే టూ టూ నేను ఈ ఈ జాబ్‌లన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ వదిలేసిన తర్వాత కిరిబిలో కూడా నాకు జాబ్ రావడం జరిగింది. కిరిబిలో జాబ్ వచ్చినప్పుడు కిరిబిలో జాబ్ చేస్తున్నప్పుడు మంచి మంచి అసలు మంచి మిషన్ అది. ఈ కిర్బీ సీడ్స్ తయారవుతాయి కదా! ఆటోమేటిక్ మిషన్ అది. బట్ అక్కడ డుమ్మాలు కొడితే తీసేస్తారనమాట. ఆ సంగతి నాకు తెలీదు. సో, మా బ్రదర్ ఇన్ లా దాస్ మ్యారేజ్ అప్పుడు నేను 4 డేస్ డుమ్మా కొట్టినందుకు వాళ్ళు నాకు కంపెనీలో తీసేశారు. సో, అది నా మంచికే అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు అక్కడ ఉంటే నేను ఇంత సేవ చేసేవాడిని కాదేమో. అందుకని దేవుడు నాకు ఎక్కడ డ్యూటీలు ఇవ్వలేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఎస్‌డిబి సిస్కో ఇండియా లిమిటెడ్ సికింద్రాబాద్‌లో క్యాష్ ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. 94లో అది సారీ 2004లో జాయిన్ అవ్వడం జరిగింది. 2005లో నేను డ్యూటీకి వచ్చాను. ఆ రోజు ఈ మైగ్రేషన్ వర్క్ నడుస్తుంది. ఏది రిలయన్స్ ఫోన్స్‌ది. మైగ్రేషన్ అంటే బిల్లులు కట్టిన వాళ్ళందరూ ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు కట్టాలి. నేను మా ఎస్‌డిబి సిస్కో కంపెనీ నుంచి మేమందరం కూడా రిలయన్స్ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. సోమాజిగూడలో. ఆ రోజు నేను బాగా వర్క్ టైర్డ్ అయిపోయింది. ఇంటికొచ్చేసరికి 7 అయింది. అప్పటికే నేను మా అన్న ఇద్దరం కలిసి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది సంగారెడ్డిలో. సిమెంట్ హాలో బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత రింగ్స్ అంటే వాష్‌రూమ్ రింగ్స్ ఇలా జరుగుతుంది. కాకపోతే మా అన్ననే చూసుకునేవాడు. నేను ఈ వర్క్ చేసుకునేవాడిని. నేను ఇంటికొచ్చి భోంచేస్తున్న చేస్తున్న సమయంలో ఒక న్యూస్ వచ్చింది. అన్నకి యాక్సిడెంట్ అయిందని. సో, మేము ఎంతమందిమనంటే యాక్చువల్‌గా మా అన్న పెద్దవాడు. తర్వాత నేను రెండోవాడిని. తర్వాత మా తమ్ముడు డానీ. మా అన్న పేరేమో దేవదాస్. మా తమ్ముడు నా పేరు ఎం డేవిడ్ రాజు. మా తమ్ముడు ఎం డానియల్. తర్వాత మా చెల్లి చిన్నామె ఎం దీనా. సో, మేము నలుగురం. సో, ఆ 2005 జూలై 8థ్‌లో మా అన్నకి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఆ ఇండస్ట్రీ మేము తీసేసాం. అప్పుడు నేను ఒక 6 మంత్స్ నేను అంటే ఇంక నేను సిటీలో డైలీ బండి మీదే తిరగాలి. నా డ్యూటీ ఏంటంటే
కాశాఖ ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి రిలయన్స్ వెబ్ ఎక్స్ప్రెస్, రిలయన్స్ వెబ్ వరల్డ్స్కి ఇలాంటివి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. తర్వాత బ్యాంక్స్కి వెళ్ళేవాళ్ళము క్యాష్ కలెక్టింగ్ కోసము. సో ఇంట్లో పేరెంట్స్ ఏమనంటే, అరే పెద్దోడు బండి మీద చనిపోయాడు కాబట్టి నువ్వు ఇంకా బండి మీద డ్యూటీ చేయొద్దు అని అన్నారు. సో ఆ డ్యూటీ మానేసిన తర్వాత నేను ఒక 6 months అంటే మా అన్న విషయంలో కోర్టుకు, తర్వాత కొన్ని బ్యాంక్స్ అంటే ఆయన క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్స్, తర్వాత ఆయన అకౌంట్ బ్యాంక్స్, ఆయన ఇన్సూరెన్స్ కోసము ఒక 6 నెలలు నేను తిరగడం జరిగింది. 6 నెలలు తిరిగిన తర్వాత అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాను, మళ్ళీ డ్యూటీ చేయాలి ఏదో ఒకటి. అప్పుడు బిహెచ్ఎల్లో నేను చేయడం జరిగింది. ఎప్పుడు 2006లో మా తమ్ముడు మ్యారేజ్ కూడా చేశాము. అంటే మా అన్న చనిపోయిన ఒక 6 months అనుకుంటా, ఆల్మోస్ట్ అంతే. ఆయన జూలైలో చనిపోయాడు. మార్చ్ 2006 మార్చ్లో మా తమ్ముడు మ్యారేజ్ అయింది. మా తమ్ముడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మార్చ్ 29th నేను బిహెచ్ఎల్ జాయిన్ అవ్వడం జరిగింది 2006లో. అంటే క్యాజువల్ టెంపరీ జాబ్ ఐటీ టెక్నికల్ మీద జరిగింది. బిహెచ్ఎల్ బ్యాలెన్స్ ఇంటర్ 02లో జాబ్ చేస్తున్నప్పుడు 14లో బిహెచ్ఎల్లో మానేసడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బిహెచ్ఎల్లో ఆర్డర్స్ లేవు, పరిస్థితి బాగాలేవు, శాలరీస్ సరిగా ఇవ్వట్లేదు, ఎందుకులే అని చెప్పేసి బిహెచ్ఎల్లో మానేసడం జరిగింది. సో నాతో పాటు నేను జాయిన్ అయినా అంటే నేను 2006లో బిహెచ్ఎల్ జాయిన్ అయినా మేబీ 1-2 years తర్వాత మా మిస్సెస్ కూడా బిహెచ్ఎల్లో కంప్యూటర్ ఆపరేటర్గా అంటే ఎల్డబ్ల్యూసి లేడీస్ వెల్ఫేర్ సెంటర్ తరఫున ఆమె కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో అదృష్టవశాత్తు నేను ఇక్కడే పనిచేస్తున్నాను, నా పక్కన బిల్డింగ్లో ఆమె ఆఫీస్లో వర్క్ చేసేది, ఇద్దరు పక్కన ఉండేవాళ్ళం. 14లో మానేసిన తర్వాత నా మిస్సెస్ ప్రోత్సాహంతో నేను బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2014 భారత్ బైబిల్ కాలేజ్ మేడ్చల్లో మా మిస్సెస్ లేదు నువ్వు ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలి. అయితే అప్పటికే అభిషేకం తీసుకున్నాము, ఆర్డినేషన్ అయిపోయినాయి కాబట్టి. సో నేనేమనుకుంటే మా డాడీ వాళ్ళు ఎవరు బైబిల్ కాలేజ్ చేయలేదు కదా, మాకెందుకు ఆల్రెడీ మినిస్ట్రీలో ఉన్నాం కదా, మినిస్ట్రీ అంటే పాస్టర్ ఫ్యామిలీ కదా మాది అనుకున్నాను నేను. సో కానీ మా మిస్సెస్ లేదు చేస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు ఎట్లా జాబ్ చేయట్లేదు కదా, మరి నేను డ్యూటీ మానేశాను. అప్పుడు మా మిస్సెస్ కూడా తక్కువ శాలరీయే. సో మరి ఎట్లా, మేము కూడా ఆ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ వీళ్ళు 6th class 7th class స్కూల్స్కి వెళ్తున్నారు. బట్ పడాంచర్లో మా మిస్సెస్కి చిన్న ఇల్లు ఉంది, దాంట్లో అప్పుడు ఆ టైంలో 6,000 రెంట్. ఆ రెంట్తో నన్ను బైబిల్ కాలేజ్ చదివించింది మా మిస్సెస్. అంటే మరి మా నాన్న వాళ్ళు కూడా రాలేదు, ఆలోచన ఎవరికి రాలేదు. పోనీ జాయిన్ అయిన తర్వాత మరి ఫీజు అన్నా కట్టాలంటే సరే, వాళ్ళు దాని గురించి ఎప్పుడు ఏం రెస్పాండ్ అవ్వలేదు. కానీ మేమే కష్టపడి మా మిస్సెస్ నాకు ఫీజు కట్టి. అయితే నేను బైబిల్ కాలేజ్ అంటే మామూలు ఇట్లా చర్చెస్ లాగా ఉంటాయేమో, పాస్టర్స్ ఉంటారు కదా, లేదంటే ఎవరైనా టీచింగ్ సపరేట్ అట్లా ఉంటుంది అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అదేదో డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యింది నాకు. సేమ్ అట్లా క్లాస్ రూమ్స్ ఉన్నాయి, లెక్చరర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్ ఉన్నారు. సో 3 నెలలు ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే మళ్ళీ బంద్ చేశారు భయపడి. ఎందుకనంటే నాకు చిన్నప్పటి నుంచే జ్ఞాపక శక్తి తక్కువ. ఎందుకంటే మీరు చూశారు కదా, ఇక్కడ ఒక దెబ్బ, తర్వాత ఒకసారి నెత్తే పగిలి, యూకేజీలో నెత్తే పగిలిపోయింది మొత్తం ఇక్కడ స్టిచెస్. సో నాకు ఎందుకో అంటే చదువుకుంటాను ఇక్కడ గుర్తుంటుంది, మళ్ళీ సెంటర్కి స్కూల్కి వెళ్ళే వరకు మర్చిపోయేవాడిని. అందుకని నేను ఎక్కువగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయలేకపోయాను వాస్తవానికి. బట్ దేవుని దయ వల్ల ఏ పని అయినా చేయగలుగుతాను, టెక్నికల్ నాలెడ్జ్, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళం. సో ఇది పరిస్థితి కాబట్టి నేను ఈ కాలేజీలో నేను ఎట్లా చదువుతా ఎట్లా పాస్ అవుతాను, అందులో అప్పటికే నేను 45 years, ఈ ఏజ్లో ఇంకా నాకేం గుర్తుంటుంది అని చెప్పేసి భయపడి మానేశాను. సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆ డుమ్మా కొట్టేశాను. మళ్ళీ మా మిస్సెస్ నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఏది ఏమైనా సరే నువ్వు ఈ కాలేజ్ బైబిల్ ట్రైనింగ్ చేయాలని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళి నేను ఇద్దరం వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడి మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో 17లో అయిపోయింది. ఇంకొక సెమిస్టర్ బ్యాలెన్స్ ఉంటే తర్వాత ఆ సెమిస్టర్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ జరిగింది. బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన రోజే క్వశ్చన్ వేశారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరితో, మా క్లాస్లో, మీరు బైబిల్ కాలేజ్కి ఎందుకు వచ్చారు అంటే దేవుడు మీతో మాట్లాడా అని అడిగినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. అంటే ఎట్లా పిలుపు ఎట్లా వచ్చింది, దేవుడు మీతో మాట్లాడా ఎట్లా మాట్లాడాడు అన్నప్పుడు
వాస్తవానికి దేవుడు డైరెక్ట్ ఎవరితోని మాట్లాడాడు. మాట్లాడితే వాక్యం ద్వారానే మాట్లాడాలి, లేకపోతే ఏదైనా సేవకుని ద్వారా మాట్లాడాలి ఆ పిలుపు. సో నేను లేచి ఆన్సర్ చెప్పడం జరిగింది. అట్లా తర్వాత బైబిల్ కాలేజ్ కూడా నేను కంప్లీట్ చేశాను. బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఎవ్రీ డిసెంబర్ మిషన్ ట్రిప్ ఉంటుంది. ఎవ్రీ డిసెంబర్లో ఒక ఫస్ట్ వీక్లో మిషన్ ట్రిప్ ఉంటుంది, 10 days. ఈ మిషన్ ట్రిప్లో బైబిల్ కాలేజ్లో నాకు ఒక మంచి స్నేహితుడు పరిచయం అయ్యాడు, రమేష్ జాన్. ఆయన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో వేములవాడలో పరిచయం చేస్తున్నాడు. సో ఆయన ఊరికి మేము వెళ్ళడం జరిగింది, వేములవాడకి, ఇక్కడ నుంచి బైబిల్ కాలేజ్ నుంచి. నేను సేవకులకి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మినిస్ట్రీ ఎలా అంటే, సేవకుడు అన్నవాడికి అన్ని పనులు రావాలి. ఎందుకనంటే కొన్ని బైబిల్ ట్రైనింగ్ చేసే స్టూడెంట్స్కి మరీ చెప్తున్నాను నేను, బైబిల్ ట్రైనింగ్ చేసి ఏదో డాడీ చర్చ్ ఉంది, ఆ మిషన్లో జాయిన్ అవుతాను, ఈ మిషన్లో జాయిన్ అయిపోతాను, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే కష్టం. కొందరికి అవకాశం ఉండొచ్చు, కొందరికి అవకాశము ఉండకపోవచ్చు. సో నువ్వు సొంతంగా వెళ్ళి నువ్వు పరిచర్య చేయాలంటే నీకు ప్రతి పని వచ్చి ఉండాలి, రావాలి. అలా బైబిల్ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్కి నేను చాలా ట్రైనింగ్లు ఇచ్చాను. ఎట్లా అంటే సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టాలి, కరెంట్ ఎలా తీసుకోవాలి, వైర్లు ఎలా కట్ చేయాలి, లైటింగ్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ తబలా కొడుతూ మళ్ళీ వాకింగ్ చెప్పేవాడిని. సింగల్ బైబిల్ మైకులు కనెక్షన్ ఇచ్చుకునేవాడిని, స్టేంజర్ తబలా ఇవన్నీ కనెక్షన్ ఇచ్చుకునేవాడిని. అప్పుడు సుమ్ము ఉండేది కాబట్టి సుమ్ములు అవన్నీ ఎక్కడి నుంచి వేసుకొని వెళ్ళి వేములవాడలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి వాళ్ళము మైకులు పట్టుకొని. సో బైబిల్ కాలేజ్ కూడా నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి 3 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 50 గ్రామాలు మేము తిరిగి ఉంటాం. అంటే ఇక్కడ కొన్ని విలేజెస్ సెకండ్ ఇయర్లో కూడా నేను అదే రూట్కి వెళ్ళడం జరిగింది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ వేములవాడకి, అంటే ఆ రమేష్ జాన్ గారు నన్ను, లేదన్నా ఖచ్చితంగా నాకు డేవిడ్ బ్రదర్ కావాలి నాకు అని చెప్పేసి మళ్ళీ ఒక టీం మేము అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. నాతో వచ్చిన స్టూడెంట్స్కి చాలామందికి ఎలా ఇవన్నీ మనం పనులు చేసుకోవాలి నేర్పించడం జరిగింది. థర్డ్ ఇయర్లో మాత్రం మొత్తం కాలేజ్ అంతా కలిపి హిందూపూర్కి వెళ్ళడం జరిగింది. హిందూపూర్లో ఒక పెద్ద చర్చ్ ఉంది, రోడ్డు మీద ఉంటుంది, చాలా పెద్ద చర్చ్. ఆ చర్చిలో మాకు అకామిడేషన్, ఫుడ్ అవంతా కూడా మాకు అక్కడే, ఆ చర్చిలోనే. అక్కడ నుంచి దాదాపుగా మా 10 వ్యాన్లు టెంపో ట్రావెలర్స్ డైలీ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 25-26 విలేజెస్ మేము, అంటే మా 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 ఒక్క వ్యానే 26 విలేజెస్, అట్లా ఒక వ్యాన్ ఇంకొక విలేజ్ సపరేట్, ఒక్కొక్క వ్యాను. అలా మేము హిందూపూర్లో పరిచయం చేస్తున్నాం. ఇంకా ఒక 2 days అయితే పరిచయం అయిపోతుంది, అక్కడ ఇంక ఇంటికి వచ్చేయచ్చు అనుకునే సందర్భంలో నేను వాక్యం ఉంటున్నా, నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చింది అని అంటే, అరే పిల్లలకి యాక్సిడెంట్ అయింది, పిల్లలు పడిపోయారని చెప్పేసి మా చిన్న పద్మరావు గారు నాకు ఫోన్ చేశాడు. నేను మా అన్న, అది ఎవరో కాదు, నా ముందున్న మా చిన్నోడు బెనడిక్ట్, తర్వాత మా పెద్దోడు బెన్హర్, వీళ్ళిద్దరు స్కూటీ మీద బిహెచ్ఎల్ నుంచి ఎంఐజీకి వెళ్తున్నప్పుడు పడిపోయారు. చాలా బాగానే పెద్ద దెబ్బలు తాకినాయి, అంటే బోన్స్ అలాంటివి ఏమి ఫ్రాక్చర్ అవ్వలేదు, బాగా స్కిన్ బాగా లేచిపోయింది. సో ఫోన్ చేశారు, కంగారు పడ్డాను. తర్వాత మళ్ళీ వాళ్ళే అన్నారు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ ముగించుకొని మేము ఇంటికి వచ్చారని జరిగింది. అలా ఈ పరిచర్య అనేక ప్రాంతాల్లో ఇట్లా పరిచయం జరిగింది. ఆల్మోస్ట్ అంటే పటాన్చెరు చర్చ్ అని కాకుండా గాస్పిల్ చర్చ్, లేకపోతే అంతా కలుపుకొని మా డాడీ వాళ్ళ పరిచయం మొదలుకొని మా పటాన్చెరు పరిచయం మొదలుకొని చూస్తే ఆల్మోస్ట్ 250-300 విలేజెస్ దేవుని యొక్క పరిచయం చేయడం జరిగింది. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్, చాలా అంటే గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో దేవుడు మాకు చక్కటి అవకాశం ఇచ్చాడు. సో అంటే ఇంకా లైఫ్ లాంగ్ చాలా చేయాలి, బట్ మా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. మీరు మీ మినిస్ట్రీ లైఫ్ని ఇంకా మీ ఫ్యామిలీ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? చాలామంది పాస్టర్స్ లైఫ్లో మనం చూసినట్టయితే వాళ్ళు మినిస్ట్రీకి ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నష్టపోతారు, లేదంటే ఫ్యామిలీ కేటాయించుకొని మినిస్ట్రీని కోల్పోతూ ఉంటారు. సో వాట్ ఈస్ వెరీ గుడ్ కీ టు మెయింటైన్ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్? అవును, అయితే ఖచ్చితంగా సేవకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సేవతో పాటు ఫ్యామిలీకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ కొందరు ఏం చెప్తారంటే, దేవుడు చూసుకుంటాడు, వదిలిపెట్టేసేయాలి. దేవుని సేవకు వచ్చినప్పుడు, పరిచయం ఉన్నప్పుడు, ఎక్కడో ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే మేము సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ అలాగే సాక్ష్యం చెప్పాడనమాట.
డాడీ నేను సౌత్ కొరియా వెళ్ళినప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెంట్తో ఉండేది, అయినా నేను వచ్చేసాను అది ఇది అని చెప్తున్నాడు. కానీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకే ఇవ్వాలి, మినిస్ట్రీ ఇంపార్టెన్స్ మినిస్ట్రీకే ఇవ్వాలి. నేను ఫ్యామిలీని పక్కన పెట్టేస్తాను, నేను మినిస్ట్రీకే ప్రిఫరెన్స్ ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, అంతే అది. ఎందుకనంటే కొంతమంది ఏంటంటే వాక్యంలో చూపిస్తారు కదా, ఏంటి నా కోసము మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ, వాక్యంలో ఉంటుంది అనమాట. సో దాన్ని రిఫర్ చేసుకోండి చాలామంది, దేనైనా విడిచిపెట్టాలని. కాదు, అదొక సందర్భం, అది దేవుడు ఒక విధంగా చెప్పాడు. అలా అని చెప్పేసి మనం కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇంకెంతసేపు 24 గంటలు నేను సేవనే చేస్తానంటే కాదు. మరి వాళ్ళ అవసరతలు ఎవరు తీర్చాలి? పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితులు చూసుకోవాలి. తర్వాత ఒకవేళ తమకి హెల్త్ ఖరాబ్ అవుతుంది, నువ్వు అక్కడ లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? కొన్ని ఉంటాయి ఫ్యామిలీస్కి. మినిస్ట్రీ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంత ముఖ్యము, 100% అది. లేదు నేను మినిస్ట్రీ చేస్తానంటే నువ్వు పెళ్లి చేసుకునే అవసరం లేదు, నువ్వు అప్పుడు 24 అవర్స్ మినిస్ట్రీలో ఉండొచ్చు. మినిస్ట్రీ ముఖ్యమే, దేవుడు ఇచ్చిన పరిచర్య ముఖ్యమే. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా పరిచయం, మేము చేయట్లేదా? అనే గ్రామాలు తిరిగాం మేము. మా డాడీ వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండి కూడా, మరి ఫుల్ టైం మినిస్టర్ వాళ్ళని ఇన్ని గ్రామాలు తిరగాలని మాకే తెలియదు, కానీ వాళ్ళు ఎంప్లాయీలుగా ఉండి డ్యూటీలు చేసుకుంటూ ఇన్ని గ్రామాలు సువార్త ప్రకటించాం మేము. ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, మినిస్ట్రీని కూడా మెయింటైన్ చేయాలి. కాకపోతే మినిస్ట్రీలో కొంతమందికి మంచి సపోర్ట్ ఉండవచ్చు, కొంతమంది ఏదైనా సంస్థలో మినిస్ట్రీ చేస్తూ ఉండవచ్చు. కానీ చాలామందికి కనీసము కుటుంబము గడిచే పరిస్థితులు కూడా లేవు. ఇప్పుడు ఈ నేటి దినాలు కూడా చాలామంది ఫైనాన్షియల్గా చాలామంది సేవకులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అది నాకు తెలుసు, నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమందికి నాకు తోచిన సహాయం నేను చేస్తూ ఉంటాను. అలా అనేక మంది చాలామంది పాస్టర్లకి వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు నాకు తోచిన సహాయం నేనైతే చేస్తూ ఉంటాను. అలాగే నేను నా కుటుంబంలో ఇప్పుడు ఊర్లో కూడా మేము పరిచయం చేస్తున్నాం, ఇక్కడ పరిచయం చేస్తున్నాం. సో సంఘం మీద ఆధారపడకుండా మేము ఏదైనా పనులు చేసుకుంటేనే పరిచయం చేయాలని నా ఉద్దేశం. అలా చేసుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా డేరాలు కొట్టుకుంటూ ఆయన పరిచయం చేశాడు. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు, సేవకు వచ్చిన తర్వాత మీకు పనులు ఎందుకు, ఆ బిజినెస్ ఎందుకు, ఇది ఎందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొన్ని సంఘాలు స్థిరపడవచ్చు, ఫైనాన్షియల్గా చాలా బాగా ఉండవచ్చు. మరి ఫైనాన్షియల్గా ఫిట్గా లేని సంఘాల పరిస్థితి ఏంటి? ఎంతమంది సేవకులు మేము చూస్తూ ఉన్నాం, బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు మేము చూస్తున్నాం. వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? మరి ఏదైనా పని చేసుకోవాలి, తప్పదు. చిన్న చిన్న సంఘాలు ఇప్పుడు అంతెందుకు, మాకే మునిదొనపల్లిలో సంఘం ఉంది, ఆ సంఘంలో వచ్చే కానుకలు నా ట్రాన్స్పోర్ట్కి కూడా రావు. మరి ఇప్పుడు నేను ఎలా ఫైనాన్షియల్గా బతకాలి? ట్రాన్స్పోర్ట్కి కూడా రావు. అయినా మరి నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఏదో సొంత ఇల్లులు ఉన్నాయి, ఓకే, బట్ సైడ్కి ఏదైనా ఇన్కమ్ చేయాలి. మరి ఇప్పుడు నాకు అది సరిపోదు, అక్కడ సరిపోయినప్పుడు మరి నేను ఏం చేయాలి? కాబట్టి నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. నా పిల్లలు చూసుకుంటున్నారు ఆ బిజినెస్, డిబిఎస్ సౌండ్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి చిన్న కంపెనీ. నా పిల్లలు ఎడ్యుకేషన్, వాళ్ళు చదువుకున్నారు మంచిగా. పెద్ద అబ్బాయి బీబీఏ చేశాడు, చిన్నోడు ఎంబీఏ చేశాడు. ప్రభు చిత్తం అయితే ఇంకా వాళ్ళు ఏదైనా చదువుకుంటుంటే కూడా వాళ్ళు చదివిస్తాను. సో బిజినెస్ నా పిల్లలకు ఒకటే నేర్పిస్తున్నాను, చదువుకోండి, మీరు సంపాదించండి, బిజినెస్ చేస్తారా, ఉద్యోగాలు చేస్తారా, మీరు సంపాదించండి, దాంతోపాటు దేవుని యొక్క పరిచర్య మీరు చేయాలి, దాంతోపాటు లేని వానికి సహాయం చేయాలని నేను నా పిల్లలకు నేర్పిస్తున్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి అలాగే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అది అంతేకాకుండా ఇప్పుడు ఈ డిబిఎస్ సౌండ్స్ దాంతోపాటు కూడా మరి మా చెల్లి కొడుకు జాయ్ ఫొటోస్ అండ్ వీడియో, దాన్ని కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఈ బిజినెస్లో భాగం అంటే అన్నీ కలిపి సౌండ్స్, ఈవెంట్స్, అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా సరే మీ చర్చెస్కి మీ సౌండ్ సిస్టమ్ కావాలన్నా, వీడియో తర్వాత లైవ్ ఫోటోగ్రఫీ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మేమేదో సంపాదించుకోవడం కాదు, మా లైఫ్ అంటే మా కుటుంబం నడవాలి, పిల్లలు ఎడ్యుకేషన్స్ కావాలి. అంతేకాకుండా లేని వాళ్ళకి కొంతమందికి ఏదో సహాయం చేయాలని నాకు ఆశ ఉంది. కాబట్టి
అది సంపూర్తి చేయాలని. అంటే కొంతమంది సేవకులకి నెలకు అట్లీస్ట్ రేషన్కు సరిపడా డబ్బులన్నా ఇస్తే బాగుంటుందని నా ఆశ ఉంది. దేవుడు తప్పకుండా ఆశ నెరవేరుస్తానని ఆశపడుతున్నాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. మీ డిఫికల్ట్ టైమ్స్‌లో లైక్ స్పిరిచువల్‌గా గాని, లేదంటే మీరు సిట్యుయేషన్ ఏదైనా మీకు లైఫ్‌లో ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఏ బైబిల్ వర్స్ మీతో పాటు ఉంది? మీకు ఎప్పటికి ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ వచ్చింది. ఒక పర్టిక్యులర్ బైబిల్ వర్స్ అనేది మీకు ఎప్పటికి సపోర్ట్ చేసిందా? అట్లా ఒక పర్టిక్యులర్ సో, డిఫికల్ట్స్‌లో ఉన్నప్పుడు వాస్తవానికి ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడము. ఎందుకనంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ఆటోమేటిక్‌గా ఆ వర్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తది అది. సేవలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వనండి. మనం దేవుని పక్కన పెట్టి నువ్వు ఇంకా ఏది చేసినా నీకు సహాయం దేవుని నుంచి రాదు. ఇంకో వాక్యం కూడా ఉంది కదా, నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికే రావాలి. సో, నేను ఎప్పుడు భయపడ లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తాను. ఇప్పటికే స్టిల్ నౌ టుడే కూడా. రేపు నాకు చాలా అర్జెంట్ ఉన్నా ఆ లాస్ట్ మూమెంట్ వరకు నేను ఎదురు చూస్తా. దేవుడు ఏదో రూపంలో నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. మీరు ఎవరైనా విమర్శించినప్పుడు మిమ్మల్ని గాని, మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు? లైక్ ఏదైనా సిట్యుయేషన్ అంటే వచ్చినప్పుడు? నా విమర్శించుకునేంత పరిస్థితి నేను ఎప్పుడు తెచ్చుకోలేదు ఎవరితోటి. ఓకే. ఎందుకంటే నేను మాట్లాడడమే తక్కువ. అందరితోటి నేను ఎక్కువ మాట్లాడను, తక్కువ మాట్లాడతాను. ఐఎమ్ నాట్ ఎ టాకటివ్ పర్సన్. తర్వాత వాక్చాతుర్యం కలిగిన వాడిని కూడా కాదు నేను. నా పనేదో నేను చేసుకుంటాను. సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాను. సందర్భం వచ్చినప్పుడే వాళ్ళకి ఏదైనా సువార్త అదే. చెప్పేవాడిని. కాకపోతే యంగ్‌లో ఉన్నప్పుడు కూడా నేను నా షర్ట్ మీద జీసస్ సేవ్స్, జీసస్ హీల్స్ అని చెప్పి ఇట్లా క్రాస్ పెట్టుకొని రాసుకునేవాడిని నేను. అప్పట్లో నెహెమ్యా అంకుల్ ఉండేవాడు. యూనివర్సిటీలో జాబ్ చేస్తాడు. ఆ ఆంటీ, అంకుల్ అయితే నన్ను బాగా మెచ్చుకునేవాళ్ళు. నాన్న నువ్వు యంగ్ ఏజ్‌లో ఉన్నావు. నువ్వు యవ్వనస్తుడివి. నువ్వు ఇంకేవేవో చేసుకోవచ్చు కదా! ఏవేవో చేసుకోవచ్చు. కానీ నువ్వు చక్కగా ఇవి రాసుకున్నావు అని. తర్వాత బుక్ ఆఫ్ జాన్ అని చెప్పి చిన్న బుక్స్ ఉండేవి అప్పుడు. అది ఎప్పుడు నా జేబులో ఉండేదనమాట. అట్లా సో, క్రిటిసిజంకి నేను ఎప్పుడు తావివ్వలేదు. హుహు. ఎవరు నన్ను ఇంతవరకు క్రిటిసైజ్ కించపరచలేదు. ఓకే. ఓకే. కాకపోతే కించపరచడం ఎవరు లేదు. ఈవెన్ స్టడీస్‌లో నేను డల్‌గా ఉన్నా నన్ను ఎప్పుడు ఎవరు కూడా ఆహ్, వీడు తక్కువ చదువుకున్నట్లు అని ఎప్పుడు వినలేదు. ఎందుకనంటే నేను ఎవరితో వెళ్ళేవాడిని కాదు. ఎక్కువ ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు. ఆటలు ఆడుకున్నప్పుడు ఆడుకున్నాము. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో పెద్దవాళ్ళని గౌరవించేవాడిని. నా తోటి వాళ్ళని ఎలా చూడాలో అలాగే చూసేవాడిని. సో, వాస్తవానికి ఫ్యామిలీస్‌లో కానివ్వండి, ఎక్కడ వర్క్ చేసినా, ఎక్కడున్నా, అది ఫ్యాక్టరీస్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, ఆహ్, రిలేషన్స్‌లో కానివ్వండి, మంచి పేరే సంపాదించుకొని చెప్పేసి నన్ను వీడు చెడ్డవాడు లేకపోతే వీడు ఇలాంటి వాడు నన్ను ఎవరు అనలేదు. ఓకే. ఒక మంచి ఒక గుడ్ పాస్టర్‌గా ఉండాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫర్ ది యంగర్ జనరేషన్ ఇప్పుడొచ్చే కొత్త పాస్టర్స్ గాని, ట్రైన్ అయ్యే వాళ్ళకి గాని. ఓకే. ఓకే. ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక మంచి పాస్టర్‌గా నిలబడడానికి? అంటే మంచి పాస్టరు అనంటే వాస్తవానికి చాలా కష్టం. మంచిగా ఉండడం కష్టము. ఎందుకనంటే బికాజ్ మనం హ్యూమన్. దే ఆర్ నా హ్యూమన్. నరులం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఎంత పెద్ద పాస్టర్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే దాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. కాకపోతే సాత్వికము, దీన మనస్సు అని దేవుని వాక్యము హెచ్చరిస్తూనే ఉంటది. దేవుడు చెప్తున్నాడు కాబట్టి మాక్సిమం మనము అంటే ఎవరైనా కించపరిచినా, కోప్పడ్డా, ఒకవేళ తిట్టినా మనము ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వకపోతే చాలు. ఎందుకనంటే రియాక్ట్ అవుతే అది చిలికి చిలికి వాన అంటారు కదా! పెద్దగా అయిపోతాయి. కాబట్టి కొంతమంది తగ్గించుకుంటారు. కొంతమంది దాన్ని ఇంకా రేజ్ చేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా ఎంత తగ్గింపు కలిగి మనం జీవిస్తే అంత మంచిది. ఒక సేవకునిగా అంతకంటే వేరే గొప్ప భాగ్యం ఏం లేదు. ఎందుకనంటే ఇంకొకటేంటంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం గాని, లేకపోతే వేరే సేవకుల్ని విమర్శించడం గానివ్వండి. మేబీ కొంతమంది తప్పు చేస్తుండవచ్చునేమో. సో, దాన్ని డప్పు చాటించేయొద్దు. సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా నన్ను అడిగితే చెప్పాలే తప్పించేసి నువ్వే కావాలని పోయి అరే! ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ఆయన సేవకుడే, నేను సేవకుడు. సేవకుడిని. మనం కూడా సేవకులమే కాబట్టి. అన్లెస్ ఎవరైనా నీ దగ్గరకొచ్చి అడిగితే సందర్భం వస్తే తప్పించి ఒకవేళ వాళ్ళ గురించి చెప్పాల్సొస్తే చెప్పాలి. అంతేగాని
ఊరికైనా ఎవరికంటే అని మనం బ్లేమ్ చేయకూడదు. ఎందుకనంటే మనం సేవకులము, వాళ్ళు సేవకులే, దేవుని చేత వాళ్ళు కూడా ఏర్పాటు చేయబడిన వారే కాబట్టి, దేవుని పిలుపుని అందుకని వాళ్ళు సేవకొచ్చారు కాబట్టి. సో అందరూ పరిశుద్ధులని నేను చెప్పను, మేబీ చాలామంది సేవకులు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సేవలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనీ విషయంలో కానివ్వండి, లేకపోతే స్త్రీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకుడు అన్నవాడు. అంటే సేవ నిజాయితీగా చేయాలి. నిజాయితీగా సేవ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా నిజాయితీగా మనం సేవ చేయాలి. దేవుడు ఏ పని అయితే మనకి అప్పగించాడో ఆ సేవ, ఆ పరిచర్య నిజాయితీగా చేయాలి. మీరు మీ ఈ జర్నీలో కానీ, మినిస్ట్రీ జర్నీలో కానీ, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లీడర్షిప్ లెసన్ మీరు నేర్చుకున్నారు ఫ్రమ్ యువర్ ఎల్డర్స్? ఒక లీడర్షిప్ లెసన్ మీద ఏదైనా నేర్చుకున్నారా ఫ్రమ్ యువర్ ఎల్డర్స్? లైక్ తాత కానీ, లేదంటే ఇంకా వేరే పెద్ద పెద్ద పాస్టర్స్ కానీ అట్లా? లీడర్షిప్ అనేది అంటే అది నేర్చుకుంటే వచ్చేది వేరు, మనకు వచ్చేది వేరు లీడర్షిప్ అనేది. అయితే అదే నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సేవకుడు సేవ చేయాలంటే అన్ని పనులు వచ్చి ఉండాలని చెప్పాను కదా. లీడర్ అన్నవాడు లీడర్ అవ్వాలి అని అంటే అన్ని పనులు చేయాలి. సేవకుడు అన్నవాడు కూడా అన్ని పనులు చేయగలగాలి. అందుకనే ఈవెన్ మీరు చూస్తే కొన్ని బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లలో వాళ్ళ వాష్రూమ్స్ కడుక్కోవడానికి డ్యూటీస్ ఇస్తారు వాళ్ళకి కూడా. క్యాంటీన్లో కొంతవరకు డ్యూటీస్ ఇస్తారు. అంటే కొన్ని రోజులు నువ్వు ఇక్కడ క్యాంటీన్లో ఉండాలి, కొందరు నువ్వు వాష్రూమ్స్ కడగాలని. అంతెందుకు, నువ్వు మిలిటరీకి వెళ్ళండి, ఫస్ట్ వాడికి ట్రైనింగ్ ఇచ్చేది అన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాడు వాష్రూమే కడగాలి. ఈవెన్ నువ్వు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళు, అర్థమైందా, వాడు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ వాడు వాష్రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత గార్డెన్ క్లీన్ చేయాలి, ఊడవాలా, క్యాంటీన్లో ఉండాలా. ఇవన్నీ బేసిక్ నాలెడ్జెస్ ఇవన్నీ. అంటే అక్కడ నెగ్గుతావు. సేవలో కూడా నువ్వు తగ్గింపు కలిగి నువ్వు అన్నీ చేస్తేనే సేవలో నువ్వు నెగ్గుతావు. అందుకనే కొన్ని కాలేజీలో ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే. కొంతమంది పనులు చేయలేక ఇదేం పని, నేను సేవకు వచ్చని చెప్పేసి ట్రైనింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదా, నువ్వు అక్కడ నెగ్గకపోతే నువ్వు అక్కడ పైన కూడా నెగ్గలేవు. నువ్వు అక్కడ నెగ్గుతేనే నువ్వు పరిచర్యల్లో పైకి వస్తావు. కాబట్టి అన్ని పనులు చేయగలగాలి సేవకుడు అన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సేవ చేయాలని ప్రారంభం కొత్త ఊరికి వెళ్తున్నావు, ఆ ఊరిలో నువ్వు సేవ చేయాలంటే పాపం వాళ్ళకి ఏమీ రాదు. అప్పుడు ఏం చేయాలి, ఆ కంజర్నో, ఆ డోలకో, ఆ డ్రమ్మో నువ్వే కొట్టుకోవాలి, నువ్వే పాట పాడాలి, నువ్వే మైకి పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి సువార్త అందించాలి. తర్వాత నీకు ఏదైనా రూమ్ ఇస్తే వాళ్ళు భోజనం పెడితే పెట్టుకోవాలి. లేకపోతే నువ్వు ఆ ఊర్లో సంఘం కట్టుకొని నువ్వు అక్కడే ఉండాలనుకుంటే నువ్వు ఒక రూమ్ తీసుకొని నువ్వు వంట చేసుకొని నువ్వు అక్కడ తినాలి. అందుకనే ఇవన్నీ ట్రైనింగ్లోనే మనకి ఇస్తారు, మనం నేర్చుకోవాలి ఇవన్నీ. దేవుని దయ వల్ల నాకు అన్ని 100 మందికి కానీ, 200 మందికి కానీ, 300 మందికి కానీ నేను వంట చేయగలుగుతాను. తర్వాత చర్చి నడుస్తున్నప్పుడు నేను మైకులు రిపేర్ చేసుకున్నాను, పక్కనే తబలా కొట్టుకునేవాడిని, పక్కనే సోల్డరింగ్ రాడ్ ఉండేది, టూల్స్ అన్నీ ఉండేవి. మైక్ ఖరాబ్ అయితే అప్పుడే రిపేర్ చేసేవాడిని. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ కూడా నాకు ఉంది. అంటే అందరికీ ఉండాలని లేదు, బట్ పనులు కొన్ని బేసిక్ నాలెడ్జ్, కొన్ని పనులు రావాలి. ఎందుకంటే రిపేర్ చేయించిన డబ్బులు ఉండకపోవచ్చేమో, మనమే చేసుకోవాలి. సో అదే నాలెడ్జ్ మా పిల్లలకి వచ్చింది, మా అల్లుడికి వచ్చింది, వాళ్ళందరూ కూడా అన్ని పనులు చేస్తున్నారు. సో నేను ఈ సౌండ్ సిస్టమ్ కూడా ఏదో యాక్చువల్గా పర్సనల్, అంటే అక్కడక్కడ విలేజ్ మినిస్ట్రీ చేయాలి కాబట్టి నేను సౌండ్ సిస్టమ్ చిన్నగా కొన్నాను. కాకపోతే దేవుని దయ వల్ల ఈరోజు అది చాలా పెద్ద సౌండ్ సిస్టమ్ అయింది. కాబట్టి ఆ మినిస్ట్రీ, ఈ డిబిఎస్ అండ్ సౌండ్స్ అండ్ ఈవెంట్స్ అనే కంపెనీ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము తప్పకుండా ఈవెంట్ ఆర్గనైజ్ మేము చేస్తాం. మీరు మీ లైఫ్లో విట్నెస్ చేసిన మూమెంట్ ఎక్కడైతే మీరు గాడ్ని ఇట్లా నిజంగా కదలడం చూసారండి, లైక్ ఎట్లా చెప్పాలంటే మీ లైఫ్లో దేవుడి యొక్క కార్యం అక్కడ జరిగిందని మీరు ఎప్పుడు చూసారా? అంటే అట్లాంటి ఎప్పుడు జరగలేదు. కాకపోతే ఒకసారి పడుకున్నప్పుడు మేబీ తెల్లవారుతుందో నైట్లోనో, మొత్తానికి అది డ్రీమా లేకపోతే కలనా నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నట్లుగా నేను చూశాను. అప్పుడు అందరికీ చెప్తున్నాను, నేను
దేవుని స్తుతించండి, హల్లెలూయా చెప్పండి, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఆ ఆరోహణం అవుతున్న అంటే పైకి ఎత్తబడుతున్న సమయంలో నేను అందరికి చెప్తున్నాను అనమాట, మీరు దేవుని స్తుతించండి అంటే అదొక దర్శన రూపంలో అలా చూడడం జరిగింది నేను. అట్లా అంటే ఇంకొకటి ఏంటంటే కదిలింపబడడం అంటే వాక్యాలు విన్నప్పుడు హృదయాలు కదిలింపబడ్డాయి చాలాసార్లు. అజయనాథనయ్య కానీ లేకపోతే మా నాన్నగారు కానీ వాక్యం చెప్తుంటే రోమాలు లేచి ఇట్లా నుంచునేవి కొన్ని కొన్ని సందర్భాల్లో. అంటే ఆ వాక్యం అలా ఉండేది. పరిశుద్ధాత్మ ఆ వాక్యం వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి మా రోమాలు లేచి నుంచునేవి ఇట్లా. మరి ఆ ఎక్స్పీరియన్స్ వేరే. అది ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అలా పనిచేసేది మాలో. ప్రెసెన్స్ Presence. ఫీల్ అయ్యారు. ఆ. ఏదైనా బిగ్గెస్ట్ మిరాకిల్ మీరు ఎప్పుడైనా విట్నెస్ చేశారా? లైక్ తాత చేసేటప్పుడు గాని, సేవ గాని, లేదా మీరు చేసేటప్పుడు గాని, ఏదైనా బిగ్గెస్ట్ మిరాకిల్ మీరు విట్నెస్ అయినప్పుడు గాని? బిగ్గెస్ట్ మిరాకిల్స్ అంటే అప్పుడు ఎక్కువగా అపవిత్రాత్మ పట్టిన వాళ్ళని వెలగొట్టడమే ఎక్కువ మిరాకిల్స్ అవి. అంటే నాన్నతో పాటు అనేక గ్రామాలు మేము తిరిగినప్పుడు చూస్తే ఈ అపవిత్రాత్మలో చాలా ఎన్నో అపవిత్రాత్మలు వెలగొట్టడం జరిగింది. ఇద్దరైతే చనిపోయిన వాళ్ళు డాడీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్రతకడం జరిగింది. సో అట్లా ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళు మన ఈ సంఘం పటేజర్ సంఘంలోని దేవుడు అట్లా గొప్ప కార్యాలు జరిగించాడు. అనేక మంది స్వస్థత పొందుకున్నారు. అనేక మంది నుంచి అపవిత్రాత్మ నుంచి వాడు విడుదల పొందడం జరిగింది. సో అలా అనేక అన్యులు దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాళ్ళు విశ్వాసులుగా జీవిస్తున్నారు. అట్లా. ఓకే. ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడున్న కరెంట్ అప్పట్లో అంటే తాతయ్య వాళ్ళు చేసిన సేవ చాలా మట్టుకు గ్రామాల్లో వెళ్ళి సువార్త ప్రకటించారు. బట్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్స్‌లో ద ఛాలెంజెస్ ఇన్ టుడేస్ చర్చెస్ లైక్ ఇప్పుడున్న చర్చెస్‌లో ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? ఏదైనా మీరు తెలుసుకున్న అవగాహన బట్టి? అంటే ఇప్పుడున్న చర్చెస్‌లో అంటే కొన్ని చర్చెస్ ఇటువంటి మినిస్ట్రీ చేస్తున్నారు. అప్పట్లో మనం మినిస్ట్రీ ఎలా చేసామో గ్రామాలు తిరిగి అలాంటి మినిస్ట్రీ కొన్ని సంఘాలు చేస్తున్నాయి. ఇప్పుడు అన్ని సంఘాలు చేయట్లేదు. అప్పట్లో కూడా అన్ని సంఘాలు చేసేం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద చర్చిలు ఉండేవి. వాళ్ళు ఆ చర్చిలో వాళ్ళు ఆరాధన చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ చాలా కొంతమంది ఈ వీధి సువార్త చేసేవాళ్ళు. బట్ హెబ్రోన్ వాళ్ళను అయితే వాళ్ళు ఎక్కడున్న చిన్న సంఘంగా పెద్ద వాళ్ళు వీధి సువార్తలు చేస్తారు బాగా. తర్వాత పెంతెకోస్తల్ చర్చెస్ వాళ్ళు చాలామంది ఈ వీధి సువార్త అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు అంటే పరిస్థితులు బాగోలేవు కాబట్టి అటువంటి మినిస్ట్రీ కొద్దిగా కష్టమే. బట్ అయినా అక్కడక్కడ సువార్త జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ కాలంలో మీడియా లేదు కాబట్టి ఇప్పుడు త్రూ మీడియా పరిచయం మాత్రం బాగానే జరుగుతుంది. అంటే టీవీ ఛానళ్ళు వచ్చాయి, అంతేకాకుండా సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. సో వీటి ద్వారా చాలామంది సువార్త పరిచయం జరిగిస్తున్నారు. ఓకే, అంటే నువ్వు వీధిలో వెళ్ళి చేయలేకపోయినా అట్లీస్ట్ యూ కెన్ డూ త్రూ ఆన్లైన్, త్రూ మీడియా. హౌ కెన్ యంగ్ క్రిస్టియన్స్ ఇప్పుడు యవనస్తులం మేము కానివ్వండి, మాకన్నా యంగ్ జనరేషన్ కానీ ఇప్పుడున్న మా జనరేషన్ కానీ ఫెయిత్‌లో స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతారు? లైక్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్ట్రగుల్ అవుతారు త్రూ లైక్ సిన్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే ఇంకా లస్ట్ కానీ, వ్యభిచారత కానీ చాలామంది యంగ్ జనరేషన్ చెడిపోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. ఎందుకంటే మీడియా కూడా ఎంతవరకు మీడియా ఈస్ ప్రమోటింగ్ గాడ్స్ లైక్ దేవుని గురించి ఎంతమంది వాడుతున్నారు మీడియా, అదే మీడియా చెడు కూడా అంతే ఘోరంగా ప్రమోట్ చేస్తుంది. సో ఈ చెడుని చూసి కూడా చాలామంది చెడిపోతున్నారు యంగర్ జనరేషన్స్, ఎస్పెషల్లీ అవర్ జనరేషన్. సో వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎట్లా వాళ్ళు? ఒకటే ఏంటంటే అపవాది చాలా కుయుక్తిపరుడు. ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తాడు. సో ఆ కాలంలో అంటే ఫోన్లు లేవు, ఈ మీడియా లేదు. ఈ కాలంలో ఫోన్ ద్వారా నీ దగ్గరికి రావచ్చు, ఒక అమ్మాయి ద్వారా నీ దగ్గరికి రావచ్చు, ఇంకొక ఫ్రెండ్ దగ్గర నుంచి అయినా నీకు చెడు అలవాట్ల దగ్గర రావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు ట్రై టు అవాయిడ్ ఫస్ట్. ఒక్కసారే కదా అని అంటే కష్టం. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకున్న కొత్తలోనే ఒక సమస్య వచ్చింది నాకు. సమస్య అంటే మేము ఐటీ చేస్తున్నాం కదా, ఐటీ చేస్తున్నప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను. మా ప్రిన్సిపల్ది మ్యారేజ్ ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు మ్యారేజ్ అన్నది. ఎక్కడ లక్కడి కప్పుల దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అది ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంది అనుకుంటా.
4 గంటలకు మ్యారేజు, 8 గంటలకు 9 గంటలకు భోజనాలు. ఏది ఈవినింగ్, ఈరోజు ఈవినింగ్ డిన్నర్ అయిపోతుంది. 4 గంటలకు మ్యారేజ్. వీళ్ళందరూ ఏంది, మనం 4 గంటలకు మ్యారేజ్లో కలవాలి, ఆమెకు అప్పుడే గిఫ్ట్ ఇద్దామని వీళ్ళు ఫ్రెండ్స్ అందరు, అంటే క్లాస్మేట్స్. మరి అప్పటిదాకా ఏం చేద్దాము అని చెప్పి ఏం చేశారు, పక్కన ఒక సినిమా టాకీస్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ సినిమా ప్లాన్ చేసుకున్నారు. మీరు సినిమా చూడొద్దు, ఎందుకంటే నేనేమో బాప్తిసం తీసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి, నేను ఒక్కరిని ఎడ కూర్చోవాలి, వాళ్ళంతా హిందూస్, అది హిందూ మ్యారేజ్, నేనేం చేయాలి, ఆ నైట్ ఎడ పండుకోవాలి, మనకు ముందే సిగ్గు, నాకు వేరే వాళ్ళ మధ్యలో ఉండాలంటే చాలా సిగ్గు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కని అక్కడ ఎట్లా ఉండలేను కూడా పరిస్థితి వాస్తవానికి. కానీ అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, తప్పలేదు. అయితే మేము అప్పటి వరకు సినిమా టాకీస్లో సినిమాలు చూడలేదు. బట్ స్కూల్ టైంలో ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు కాలేజ్ చేస్తున్నప్పుడు లాడ్లీ హార్డ్లీ, చార్లీ చాప్లిన్ అని సినిమాలు వేశారు. అదేదో కామెడీస్ కాబట్టి మేము స్కూల్ నుంచి వెళ్ళాం. తర్వాత నేను 98లో నా ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత 98, 99 నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు అప్పుడు కంప్యూటర్ కోర్స్ కూడా చేస్తున్నాం. నేను నా ఫ్రెండ్ గణేశ్వరరావు అని చేస్తున్న సమయంలో సంగారెడ్డిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు కంప్యూటర్స్, అది బ్రిలియంట్ అకాడమీ వాళ్ళు. అక్కడ చేస్తున్నప్పుడు అప్పుడు మేము ఇద్దరం బాగా క్లోజ్, గణేష్ నేను. అరే మీ ఇద్దరు ఇది ట్యూటోరియల్ కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అక్కడ, సో వాళ్ళ బాగోజులు ఎగ్జామ్స్ సెంటర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎగ్జామ్లో పెట్టేసి మేమిద్దరము ఆ ఇన్స్టిట్యూట్లో కూర్చునే వాళ్ళం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయేదాకా. తర్వాత వాళ్ళకి కంప్యూటర్ టీచింగ్ చేసేవాళ్ళం. నా ఫ్రెండ్ గణేష్ వాడు ఏం చేశాడు, నన్ను సినిమాకి అలవాటు చేసాడు. అప్పటివరకు సినిమా టాకీస్ తెలియదు మనకి, దయామేడ ఒకటి, కర్ణమేడ ఒకటి చూసాం సినిమా టాకీస్, అంతే తప్పించి వేరే సినిమా. ఎందుకంటే టీవీకి చూస్తేనే మా నాన్న బెల్ట్ తీసుకొని కొట్టేవాడు, శిక్షించేవాడు. కాబట్టి సో అంత ఇంట్రెస్ట్ కూడా మేము ఈవెన్ ఐటీ చేస్తున్నప్పుడు కాలేజ్ నేను 1 year 1.5 year సంగీట్లు చేసినా ఎప్పుడే సినిమా టాకీస్ వెళ్ళలేదు మేము. అయితే ఏంటనంటే ఆ ఎగ్జామ్ అయిపోయేదాకా ఏం చేయాలి, ఖాళీ కూర్చోవడం ఎందుకని వీడు నన్ను, అంటే అప్పుడు బాప్తిసం తీసుకోలేదు. అట్లా ఆ వారం అంతా ఎగ్జామ్ జరుగుతుంటే వారం అంతా మేము సినిమా తీసుకెళ్ళేవాడు వీడు, గణేష్ అనేవాడు. అంత మటుకే కానీ సినిమా పిక్చర్లని లేకపోతే సినిమాలో ఏం చేస్తున్నాం మనం చేయాలని అని ఎప్పుడు అవి రాలేవు థాట్స్. ఒకటే ఏంటంటే ఎవడైనా చెడ్డవాడిని దగ్గరికి వచ్చి అరే రారా ఒక్కసారే కదా అని అంటే వాడి దగ్గరికి వెళ్ళకూడదు, మనం అవాయిడ్ చేయాలి. అరే మేము ఇటువంటి పని చెయ్యము అని ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేదు అంటే నీ పని అయిపోయినట్టే. అమ్మాయి విషయంలో అయినా సరే, ఇప్పుడు మేము అప్పుడు తబలాలు వాయించేవాళ్ళం, డ్రమ్స్ వాయించేవాళ్ళము. ఆ టైంలో మమ్మల్ని ఎంతోమంది అంటే పడగొట్టాలని ప్రయత్నం చేశారు. రామచంద్ర కానీ, నేను కానీ, రాజ్ కుమార్ కానీ, ఎప్పుడు ఎక్కడ కూడా మేము ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ కాలం ఆర్టిస్ట్ ఇది నేర్చుకోవాలన్నమాట. ఎస్, నేను చాలాసార్లు చెప్తున్నాను. ఒకసారి ఈ మ్యూజిక్ టీం ఒకటి మా ఈ బిహెచ్ఎల్ ప్రాంతంలో మ్యూజిక్ టీము మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి మ్యూజిక్ టీంలో ఇలాగ మీటింగ్ పెట్టారు. నేను ఆ మీటింగ్లో కూడా చెప్పినాను, ఎవరికైనా చెడ్డ అలవాట్లు ఉంటే దయచేసి స్టేజ్ ఎక్కకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది స్టేజ్ మీద వాయిస్తారు, బయటకు వెళ్ళి సిగరెట్ తాగే వాళ్ళని నేను చూశాను, డ్రింకులు వేసే వాళ్ళని నేను చూశాను. సో అలాంటి పనులు చేస్తే దేవుని నామానికి మహిమ రాదు, మీకు చెడ్డ పేరు, మీ సంఘానికి చెడ్డ పేరు. కాబట్టి ఏమనొస్తున్నారా, మీ దగ్గరికి సాతానుగాడు ఏదో రూపంలో వస్తాడు. ట్రై టు అవాయిడ్ ఫస్ట్. నువ్వు అవాయిడ్ చేయకపోతే నీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది, పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని అవాయిడ్ చేయి. దేవుళ్ళలో భయంతో జీవించు, భక్తితో ఉండు, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో, అంతే. సో నేను ఒక విషయం చెప్పాను కదా, అదే ఐటీ చేస్తున్నప్పుడు ప్రిన్సిపాల్ మ్యారేజ్ అప్పుడు సినిమాకి వెళ్ళడం జరిగిందని. సో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ సినిమాకి వెళ్ళడం జరిగింది. తర్వాత మార్నింగ్ నేను దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాను. సో కోరుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు. అదే కొంతమంది ఏం చేస్తారు, అరే ఇదేదో బాగుంది అని చెప్పేసి ఇంకా దానికి అలవాటు పడిపోతారు. సో మన ఎవరొస్తారు అటువంటి పనులు చేయకూడదు అనమాట. ఒకవేళ బై మిస్టేక్ అయినా దాన్ని అక్కడికే స్టాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయడానికి వీలు లేదనమాట. ఎందుకంటే అది అలవాటు అయిపోతే భయంకరమైన పరిస్థితులు ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఏ తప్పైనా సరే, ఒకవేళ పొరపాటు నువ్వు చేసినా సరే అది ఆ రోజుకే వదిలిపెట్టాలి. వదిలిపెట్టేస్తేనే నువ్వు దేవునిలో ఎదగలుగుతావు, జీవించగలుగుతావు.
ఒకవేళ మీరు మీ యంగర్ సెల్ఫ్‌ని కలిసారనుకోండి. ఫర్ సపోజ్ ఇదొక హైపోథెటికల్ క్వెషన్ అనమాట. మీరు మీ యంగర్ సెల్ఫ్‌కి ఏం జెప్తారు? ఎట్లాంటి మెసేజ్ మీరు మీ యంగర్ వర్షన్‌కి ఇయ్యాలనుకుంటున్నారు? యంగర్ వర్షన్స్‌కి అంటే మీరు ఒకవేళ మీరు యవనస్తులో ఉన్నప్పుడు ఒకవేళ ఇప్పుడున్న మీరు యంగర్ వర్షన్ అంటే మీరు నా ఏజ్‌లో ఉన్న ఆయనని కలిసిరనుకోండి. ఏం జెప్తారు అని? ఒకటే, సజెషన్ గాని. ఒకటే దేవుని యందు భయము, భక్తి అంతే. ఎందుకనంటే నువ్వు ఏ రోజైనా సరే దేవుని దగ్గరికి రావాల్సిందే. ఏదో తెలియకుండా, ఇంట్లో తెలియకుండా ఏదో చేయాలనుకున్నా ఏ రోజుకైనా బయటపడుతది. ఏ రోజుకైనా దేవుని దగ్గరికి రావాల్సిందే. కాబట్టి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా దేవుని దగ్గరుండి దేవుని పరిచర్య చేస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. డూ నాట్ వేస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎడ్యుకేషన్ చేస్తున్నావా చదువుకో, దేవుని దగ్గరికి రా, దేవుని పని చేసుకో. ఉద్యోగం చేస్తున్నావా ఉద్యోగం చేయి, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో టైం గడుపు. బిజినెస్ చేస్తున్నావా బిజినెస్ చేసుకో, తర్వాత మిగిలిన టైంలో దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో టైం గడుపు. బైబిల్ ఖచ్చితంగా చదవాలి డైలీ, ప్రార్థన ఖచ్చితంగా డైలీ చేయాలి. అవి రెండే నీకు బలం, నీకు శక్తి. అంటే నువ్వు పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన, వాక్యమే నీకు ఫస్ట్ బలం. ఆ రెండు నిన్ను బలపరుస్తాయి, నీకు ధైర్యంనిస్తాయి, నీకు ఓదార్పునిస్తాయి. మీరు స్పిరిచువల్‌గా గ్రో అవ్వడానికి మీరు డైలీ ఒక హాబిట్ ఉంటది గదా! ఆ హాబిట్ ఏంటిది? అంటే నేను ఇంతకుముందు అంటే డ్యూటీలో ఉండే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్‌లో కాబట్టి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే చదివేవాడిని. బట్ ఎప్పుడైతే బైబిల్ కాలేజ్‌కి వెళ్ళడం ప్రారంభించామో, నేను సిస్టమ్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఖచ్చితంగా నేను బైబిల్ చదువుకుంటా. అంటే లేవగానే ముందు ప్రార్థన చేసుకుంటాము. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను బైబిల్ చదివిన తర్వాతనే బయటికెళ్తా. ఇన్ సచ్ కండిషన్ ఏదన్నా పొద్దున్నే ఎక్కడైనా వెళ్ళిపోయే పని ఉంది అని అంటే ఈవినింగ్ టైం దొరికినప్పుడు ఈవినింగ్ చదువుతా. ఏదన్నా ఒకరోజు మిస్ అయితే తప్పించి ప్రతిరోజు ఖచ్చితంగా బైబిల్ చదువుతాను. డైలీ బైబిల్ రీడింగ్. డైలీ బైబిల్ ఖచ్చితంగా చదువుతాను. ప్రేయర్ లైఫ్. మినిమమ్ 5 చాప్టర్స్ ఖచ్చితంగా నేను చదువుతాను. ఓసారి ఏదైనా అర్జెంట్‌గా పనుంది వెళ్ళిపోవాలంటే 2 చాప్టర్లు లేకపోతే 3 చాప్టర్లు అట్లా. సో 16 సారి చదువుతున్నాను నేనిప్పుడు. ఎందుకంటే అంతకుముందు వర్కులు చేసేవాళ్ళం కాబట్టి అంత టైం ఉండేది కాదు. దాని మీదే కూర్చొని చదివే అంత ఇదేం కాదు. బట్ ఎప్పుడైతే వర్క్ బంద్ చేసామో బైబిల్ కాడ నుంచి కంటిన్యూగా బైబిల్ చదవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే దేవుని క్రైస్తవుడు అన్నవాడు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. అయితే సమస్య వచ్చినప్పుడు చాలామంది ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తారని అనుకుంటారు. ఫాస్టింగ్ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అని అనుకుంటారు చాలామంది. సో నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలే, అంటే తక్కువ. నేను అంటే ఫ్రైడే అప్పుడప్పుడు ఉంటాను, లేకపోతే ఏదో మీటింగ్లు పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలేదు. నేను విశ్వాసం మీద ముందుకెళ్ళాను కానీ ఫాస్టింగ్ మీద ఎప్పుడు నేను ఆధారపడలేదు. నేను ఏ పని చేసినా ఇంతవరకు దేవుడు నాకు సక్సెస్ ఇచ్చాడు. సో అలా అని చెప్పేసి మీరు ఫాస్టింగ్ చేయొద్దు అని కాదు, కానీ కొంతమంది ఫాస్టింగ్లు ఎక్కువగా చేసి వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు నేను చూశాను. సో నా సలహా ఏంటంటే ఫాస్టింగ్ చేస్తే చేయండి, కానీ వారం రోజులు, 20 రోజులు, 30 రోజులు అలా చేయకుండా మీరు గ్యాప్ ఇచ్చి చేసుకోనండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందనంటే, వాక్యము నువ్వు ఫాస్టింగ్ ఉంటేనే దేవుడు నువ్వు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని ఎక్కడ లేదు. అడుగుడు మీకు ఇవ్వబడని అన్నాడు దేవుడు. సో ఫాస్టింగ్ ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడని కాదు ఎక్కడ కూడా. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ప్రతిఫలము ఇస్తాడు. ఫాస్టింగ్ దేనికనంటే అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని బంధించడానికి మనం ఫాస్టింగ్ చేయాలి. దుష్టశక్తులను బంధించాలంటే, తర్వాత నీ ఆత్మస్థితిని బలపరచుకోవడానికి, నీ ఆత్మస్థితి ఎదగడానికి నువ్వు ఫాస్టింగ్ ఉండొచ్చు. కానీ ఆ ఫాస్టింగ్ కూడా 40 రోజులు, 20 రోజులు అలా కాదండి. ఎందుకంటే అప్పుడున్న ఫుడ్ వేరే, ఇప్పుడున్న ఫుడ్ వేరు. ఇప్పుడున్న తిండి మనం బలం లేదు, శక్తి లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను చాలామంది సేవకులు చూశాను, ఎంతమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి. సో అయినా వాళ్ళు దేవుని సేవ పరిచయం చేశారు, దేవుని కోసం నమ్మకంగా జీవించారు. సో నా ఉద్దేశం అంటే మనము బతికుండి ఇంకా కొన్ని సంవత్సరాలు సేవ చేయొచ్చు కదా, మన ఆరోగ్యాన్ని కాపాడుకొని అని నా భావన, అంతే నా ఉద్దేశం అది. సో ఎవరిష్టం వాళ్ళు. ఓకే.
సో ఇప్పుడు మనం కొన్ని ఫన్ రౌండ్కి వెళ్దాం అనమాట. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ బేసిక్గా మీరు ఒక టీ పర్సనా, కాఫీ పర్సనా? టీ. ఎక్కువ ఎక్కువ శాతం టీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాహ్! చూసినప్పుడు కూడా ఎక్కువ డాడీ ఎక్కువ టీయే అనమాట. ఓకే. మీరు మార్నింగ్ పర్సనా? లేదంటే నైట్ ఔలా? నైట్ ఔల్ అంటే లైక్ నైట్ ఎక్కువసేపు మేలుకుంటారా? లేదంటే మార్నింగ్ జల్దీ లేసే పర్సనా మీరు? మార్నింగ్ అంటే తొందరనే లేస్తాం. ఇప్పుడు అప్పటి నుంచి కూడా స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు సేమ్ 6:00, 7:00 లేకపోతే స్కూల్‌లో అంటే అప్పుడు ఎగ్జామ్స్ 4:00 లేసేవాళ్ళం. హ్మ్. 4:00 ట్యూషన్స్‌కెళ్ళేవాళ్ళము. ఇప్పుడు కూడా మాక్సిమం 6 ఆర్ 7 అంతే సో మార్నింగ్. యూ ఆర్ ఎ మార్నింగ్ పర్సన్ మార్నింగ్ అన్నమాట. పర్సన్. మీ ఫేవరెట్ వర్షిప్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ వర్షిప్ సాంగా? ఇది కొంచెం కష్టమే. చాలా పాటలున్నాయి గానీ హ్మ్. పరమజీవము. ఆ! 'పరమజీవము నాకు నువ్వా' అది బానే బాగా ఫేమస్ మాకు. ఆ! యాహ్! గుండె నిండా యేసు ఉండే సాంగా? అంటే అది వర్షిప్ సాంగ్ కాదు. బట్ ఎందుకో ఆ పాట నాకు నచ్చింది. హ్మ్. దానికంటే బాగా నచ్చిన పాట నాకిదే. ఏంటంటే 'నా కన్ను మేలులు చేసితివి' అనే పాట. హ్మ్. అంటే అది అన్ని స్థితిగతులకు వర్తిస్తుంది ఆ పాట. హ్మ్. అన్ని పరిస్థితులకు వర్తిస్తుందది. యాహ్! కాబట్టి ఆ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టము. హుహు. దాంట్లో మన సాక్ష్యము లేకపోతే మన దేవుడు చేసిన మేళ్ళు అన్నీ దాంట్లో కలిసి ఉంటాయి కాబట్టి ఆ పాట నాకు చాలా ఇష్టం. బాగా ఇష్టం అది. నాకెన్నో మేలులు ఆ! చేసితివి. ఆ! నీకేమి అర్పింతును ఆ సాంగ్. యాహ్! ఓకే. నెక్స్ట్ మీ ఫేవరెట్ బైబిల్ క్యారెక్టర్ ఎవరు? ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ కాకుండా మీ ఫేవరెట్ బైబిల్ క్యారెక్టర్ ఎవరు? జోసెఫ్. జోసెఫ్. హ్మ్. ఎందుకు? వాట్స్ ద రీజన్? ఎందుకనంటే పాపము దగ్గరికి వచ్చినా పాపానికి దూరం పారిపోయాడాయన. హుహు. సో, మేము గూడా తెలుసో తెలవక యవ్వన కాలంలో ఉన్నప్పటి నుంచి గూడా మేమెప్పుడు పాపానికి దగ్గరికి వెళ్ళలేదు. హ్మ్. ఆహ్, ఏ అలవాట్లు లేవు. చిన్నప్పటి నుంచి వాస్తవం చెప్పాలంటే అటు తాగుడు అలవాట్లు లేవు, అటు సినిమా అలవాట్లు లేవు. ఏదో ఐటీఐ చేసినప్పుడు ఒక సినిమా చూసేదాన్ని. తర్వాత ఏదో ఇంటర్ నేను చేసిన తర్వాత హ్మ్. ఆహ్, మా ఫ్రెండ్ ద్వారా ఒక 4, 5 ఫిలిమ్స్ ఏమో అంతే. అంతే తప్పించి ఎప్పుడు సినిమా టాకీస్‌కి వెళ్ళడం లేదు. హ్మ్. ఏదంటే 'కరుణామయుడు', 'దయామయుడు', 'లాల్య హల్లి' కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్‌లో చూపించేవాళ్ళు మాకు. తర్వాత 'ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' హ్మ్. ఇవి తప్పించి ఇంక వేరే ఏం లేవు మనకి. సినిమా సినిమా అలవాట్లు ఏం లేవు. సో, కాబట్టి అంతకంటే వేరే ఏం లేదు. యాహ్! జోసెఫ్. యాహ్! జోసెఫ్. జోసెఫ్. ఎందుకు అంటే జోసెఫ్ గురించి అది. ఎందుకనంటే ఇప్పుడు సొలొమోన్ ఉన్నాడు. సొలొమోను మహాజ్ఞానియే. హ్మ్. అందరూ సొలొమోన్ గురించి బాగా చెప్తారు వాక్యం. నీకేం కావాలంటే సొలొమోను జ్ఞానం అడిగాడు తప్పించి ఆస్తి అంతా అడగలేదని చెప్తారు. బట్ చివరి దశలో సొలొమోను తప్పిపోయాడు. యాహ్! అది. కాబట్టి యోసేపు. ఓకే. నెక్స్ట్ మీ ఫేవరెట్ బుక్ ఔట్‌సైడ్ ద బైబిల్. బైబిల్ కాకుండా మీరేదైనా పర్టిక్యులర్‌గా బుక్ చదివి మీకు నచ్చిందా అది? నేను ఏ బుక్కులు చదివినా ఎందుకంటే నాకు చాలా బుక్కులు కొనుక్కొని ఇంటికొచ్చాను. ఆ! అవి కొనుక్కొచ్చి ఇంట్లో పెడతానే తప్పించి నేను ఎప్పుడు ఏ బుక్ చదవలేదు. ఎందుకో నాకు ఇంట్లో బుక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ లేదు. యాహ్! సో, బుక్కులు ఎక్కువ చదవలేదు నేను. తర్వాత కాకపోతే నేను మంచి ఆర్ట్స్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేసేవాడిని. పాస్ చేసినప్పుడు పాస్ చేసిన గోడల మీద నేనే వాక్యాలు రాశాను. చర్చి పేరు నేనే రాశాను. సో, అదొక ఇంట్రెస్ట్ ఉంది. హ్యాబిట్ అదొకటి. హుహు. మ్యూజిక్ ఒకటి హ్యాబిట్, డ్రాయింగ్ ఒకటి హ్యాబిట్. రహస్య లిపి అని కూడా రాశాను. హుహు. 35 డిగ్రీస్ టు 40 డిగ్రీస్‌లో చూస్తేనే కనబడతాయి అక్షరాలవి. ఓకే. మామూలుగా చూస్తే అర్థం కావు. పిచ్చి గీతలు అనుకుంటారు. అది నాకు ఎట్లా ఇన్స్పిరేషన్ అంటే నేను ఐటీఐ చేస్తున్నప్పుడు ఒక సార్ ఉండే. ఆయన రాశాడు. హుహు. ఆయన రాసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. హ్మ్. సో, ఆయన రాసినయి కొంచెం వెడల్పే ఉన్నాయి అక్షరాలు. అంత డిగ్రీస్‌లో కాకుండా మామూలుగా చూస్తే కొద్దిగా అర్థమవుతది. కానీ నేను రాసిన అక్షరము 1 ఎంఎంలో విడ్త్ 1 ఎంఎం, లెంగ్త్ 100 ఎంఎం ఉంటది. హుహు. అక్షరం 1 ఎంఎం. హ్మ్. సో, విడ్త్ వచ్చేసి ఎంత లెంగ్త్ అయినా రాస్తాను. ఇట్లా సో, చూస్తేనే 35 డిగ్రీస్‌లో చూస్తేనే కనబడుతది నీకది. ఆహా! అట్లా తెలుగులో రాశాను, ఇంగ్లీష్‌లో రాశాను. సో, బుక్ ఒక ఫేవరెట్ బుక్ ఔట్‌సైడ్ ద బైబిల్ అంటే ఏం లేదు. సో, ఆ! వాట్ ఈస్ ద అంతే. ఫేవరెట్ బుక్ ఇన్‌సైడ్ ద బైబిల్? మీకు నచ్చిన గ్రంథం? ప్రావర్బ్స్. 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 ఎందుకంటే అది ప్రతి సామెతలు. ఒక్కరికి ఈవెన్ యంగ్‌లో ఉన్న వాళ్ళకి కూడా బాగా పాఠాలు నేర్పిస్తది. హ్మ్. అట్లా. కాకపోతే యుగాంతం బుక్ మాత్రం చదివాను నేను. అద్దంకి రంజిత్ రాసిన యుగాంతం బుక్. ఆ తర్వాత ఇంకొక బుక్ రాశాడు. అవి 2 బుక్కులు మాత్రమే నేను పూర్తిగా చదవడం జరిగింది. హుహు. ఓకే. మీరేదైనా ప్లేస్‌ని విజిట్ అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు లైక్ జెరూసలేం గాని, ఇజ్రాయెల్ గాని, లేదా ఏదైనా కంట్రీ గాని పర్టిక్యులర్‌గా మీకు నచ్చిన ఏదైనా కంట్రీ విజిట్ అంటే యెరూషలేం మా డ్యాడీ ఎళ్ళమని చెప్పాడు. డబ్బులు గూడా ఇచ్చాడు. అంటే వేరే విధంగా డబ్బులొచ్చినప్పుడు కొన్ని డబ్బులిచ్చినప్పుడు ఇచ్చాను కదరా! మీరు ఎళ్ళొచ్చు కదా! అన్నాడు గానీ ఎందుకో అప్పుడు ఎళ్ళలేదు. ఖచ్చితంగా యెరూషలేం చూడాలి. అది పవిత్ర స్థలం గాబట్టి. బట్ సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు
అంటే అంటే కాన్ఫరెన్సెస్కి ఆల్రెడీ దుబాయ్ వెళ్ళడం జరిగింది, సౌత్ కొరియా వెళ్ళడం జరిగింది, నేపాల్ అంటే ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడం జరిగింది, అదర్ కంట్రీస్కి అంటే అవి రెండే వెళ్ళడం జరిగింది. బట్ ఫ్యూచర్లో చాలా కంట్రీస్ తిరగాలని ఆశ ఉంది. దేవుని చిత్తం అయితే చూస్తాం. తొందరలో మీరు ప్రీచ్ చేసిన సెర్మన్స్‌లో అంటే మీరు చెప్పిన వాక్యంలో మీరు లైక్ ప్రకటించిన వాక్యంలో గాని ఏదైనా ఒక 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 ప్రీచింగ్ మీరు ప్రౌడ్ ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ఒక ఒక సెర్మన్‌లో? చాలాసార్లు రీసెంట్గా కూడా జస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్లో వాక్యము చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే సేవకులకు బోధించాను కాబట్టి సేవకులు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అంటే వాళ్ళు విన్న విధానాన్ని బట్టి చూసినప్పుడు తర్వాత నా దగ్గరికి వచ్చేసి అంటే అనబోయారు, మీ డాడీ కంటే నువ్వు మించిపోయి అనబోయి మళ్ళీ తర్వాత అట్లా కాదు కానీ సబ్జెక్ట్ ఉంది చాలా బాగా చెప్పావు, మేము అంటే ఇన్స్పైర్ అయ్యాము అని రీసెంట్గా సేవకులు వచ్చి చెప్పడం జరిగింది. సేవకులకు బోధించినప్పుడు తర్వాత ఇంకొక వాక్యం నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటంటే సామెతలు 28వ అధ్యాయం అనుకుంటా, సారీ ఒక్క నిమిషం. అంటే ఈ వాక్యం నేను చాలామందికి బోధించడం జరిగింది, యవనస్తులకు కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఎందుకంటే చాలా చక్కటి వాక్య భాగం అది. 28వ అధ్యాయమే 13వ వచనం. అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. గుర్తుంచుకోండి, యవనస్తులు కానివ్వండి, పాస్టర్లే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, మీరు ఎవరైనా కానివ్వండి, ఏమన్నాడు ఇక్కడ? అతిక్రమములను దాచిపెట్టువాడు ఎప్పుడు కూడా వర్ధిల్లాడు. తర్వాత ఏమన్నాడు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అంటే నువ్వు తప్పు చేసినావా, పాపం చేసినావా, ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకో, నువ్వు కనికరం పొందుకుంటావు. తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. మళ్ళీ అదే పదే పదే తప్పు చేయడానికి వీలు లేదు. అది సంఘానికి అవసరము, సేవకులకు అవసరము, విశ్వాసులకు అవసరము, తర్వాత యవనస్తులకు చాలా అవసరము. అతిక్రమము ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే నరకమే. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. అది ఆ సబ్జెక్టు దాని మీద చాలా వాక్యాలను సిద్ధపాటు చేసి అంటే చాలా భాగాలు నేను చేయడం జరిగింది. అట్లా. వాట్ మెసేజ్ గాడ్ హాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్ టు వ్యూయర్స్ వాచింగ్? అంటే జనాలు చూసే వాళ్ళకి దేవుడు మీ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా? ఏమైనా మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ది పీపుల్ హూ ఆర్ వాచింగ్? అంటే ఒక సేవకునిగా ఇప్పుడున్న సేవకులు అంటే సేవ చేస్తున్నప్పుడు కానివ్వండి, పరిచర్య చేస్తున్నప్పుడు కానీ, లైవ్లో మీరు వాక్యం చెప్తున్నప్పుడు కానివ్వండి, దయచేసి అంటే కించపరిచే వాక్యాలు చెప్పకండి. తర్వాత ఒకప్పుడంటే సంఘాలు తక్కువ ఉండేవి, పాస్టర్ తిట్టినా హెచ్చరించినా అంటే కొంతమంది పాస్టర్లు రఫ్గా కూడా సంఘంలో బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ దేవునికి వాక్యం చెప్తుంటే ఏదైనా ప్రేమతోనే చెప్పాలి. ఒకవేళ నువ్వు హెచ్చరించాలన్నా వాక్యం ద్వారానే, ప్రేమ ద్వారానే నువ్వు హెచ్చరించాలి. ఎందుకంటే నేటి సంఘాల్లో అంటే అప్పుడున్న స్థితులు లేవు. ఇప్పుడు కొంచెం చిన్నగా ఏదైనా మనం అన్నా కానీ వాళ్ళు ఫీల్ అయిపోయి సంఘాన్ని మానేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అన్న స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు చర్చలు లేవు కాబట్టి తిట్టినా కొట్టినా అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు, అయ్యగారు నా కోసమే చెప్పాడు కదా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ఏదైనా చిన్నగా ఏదైనా అన్నా కానీ ఫీల్ అయిపోయి చర్చి మానేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అంతేకాకుండా చాలామంది లైవ్లో వాక్యాలు చెప్తున్నారు కాబట్టి ఇతర మతస్థులు మనం వాక్యం తీసుకొని రాకుండా ఉండడం మంచిది. అవసరం లేదు, మనకి కించపరిచిన అవసరం కూడా లేదు. సో మనం వీధి సువార్త చేస్తున్నప్పుడు కానివ్వండి, బహిరంగ సభలు నడుస్తున్నప్పుడు కానివ్వండి, మనము మన యేసును ప్రకటించుకుంటే చాలు. వేరే మతస్థులు దాంట్లో తీసుకొని రావడము, లేకపోతే నోరు జారిపోయి ఏదో అనడము, సో ఇలాంటి చేయడం వల్ల సువార్తకు కూడా ఆటంకమే. రేపు రాబోయే దినాల్లో ఇంకా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. కాబట్టి మనం యేసును ప్రకటిద్దాం, సువార్త చేద్దాం. అంతేగాని వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం వాక్యాన్ని ప్రకటిస్తే మంచిదని నేను ఆశపడుతున్నాను. హౌ కెన్ పీపుల్ ప్రే అబౌట్ యువర్ మినిస్ట్రీ అండ్ అబౌట్ యూ? అంటే జనాలు ఎట్లా మీ యొక్క మినిస్ట్రీ గురించి కానీ మీ గురించి ఎట్లా ప్రార్థన చేయాలని మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా?
ప్రేయర్ రిక్వెస్ట్ ఖచ్చితంగా. అంటే నా మినిస్ట్రీ కొరకు ఇప్పుడు నేను ఊరిలో సంఘం కట్టాలి, చర్చి కట్టాలి. అంటే ప్రస్తుతానికి చిన్నది ఉంది, అక్కడ ఒక పెద్ద చర్చి కట్టాలి. తర్వాత ఎంఐజీలో కూడా ఒక చర్చి కట్టాలి. సో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది ఖచ్చితంగా. అంటే ఏ సంఘ కాపరైనా ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. ప్రార్థన మా గురించి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని అందరూ అడుగుతారు. సో నేను అదే అడుగుతున్నాను. మా అంటే క్రైస్ట్ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్, లేకపోతే క్రైస్ట్ఫుల్ గాస్పుల్ చర్చ్ పటాన్చేరు, ముందెనపల్లి అండ్ ఎంఐజీ. సో ఈ 3 సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా డిబిఎస్ సౌండ్స్ అండ్ ఈవెంట్స్ అనే ఒక బిజినెస్ ప్రారంభించాం కాబట్టి దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? నేను అడగని క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు? అలానేం లేదు. అంటే క్వశ్చన్స్ అడిగినా అడగకపోయినా ఒకటే. ఇంతటి చక్కటి అవకాశం అంటే ఈ వీడియో చూస్తున్న సేవకులే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, ఇందులో ఎవరు కించపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని నేనైతే చెప్తున్నాను. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాము. అందుకని ప్రపంచమంతా ఎక్కువగా క్రిస్టియానిటీ ఉంది. సో గాడ్ అంటే ఇట్స్ ఎ సింగులర్. దేవుడు అంటే ఏకవచనం, బహువచనం కాదు. అది అర్థం చేసుకోవాలి మీరు. సో దేవుడు, గాడ్ అంటే అది ఏకవచనం, సింగులర్ కాబట్టి మరి ఆ దేవుడు ఎవరు అని తెలుసుకోనండి మీరు. మేమైతే క్రీస్తు అని చెప్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు అనే చెప్తున్నాం. మీరు తెలుసుకోనండి, దేవుడు అనేవాడు ఒకడే. ఇంకొకటి దేవుడు అంటే ఏంటి? కామ, క్రోధ, మద, మత్సరము లేనివాడు దేవుడు. కామ, క్రోధ, మద, మత్సరములు లేనివాడు దేవుడు అంటే పరిశుద్ధుడు. ఇట్స్ సింగులర్. కాబట్టి దేవుడు ఒకడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని మేము చెప్తున్నాం. మీకు డౌట్ ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, కనుక్కోనండి, లేకపోతే పరిశోధించండి, తెలుసుకోనండి, అంతే. ఓకే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు ఇక్కడికి వచ్చి మీ టైంని, ఇంకా మీ వాల్యుబుల్ టెస్టిమోనీస్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఆల్సో టు ఇంటర్వ్యూ యూ అండ్ హ్యావింగ్ ఎ గ్రేట్ పాడ్‌కాస్ట్. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ మీ ద్వారా వెళ్ళిందని నేను నమ్ముతున్నాను అనమాట. అండ్ వీ ఎంజాయ్డ్ దిస్ అలాట్. అండ్ జనాలు వ్యూయర్స్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే డెఫినెట్గా మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఒకవేళ మీ ఏరియాస్లో తెలిసిన పాస్టర్స్ వాళ్ళ గురించి మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారంటే మాకు సంప్రదించండి, మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఎక్కడైనా సరే వచ్చి ఆ పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే మా మెయిన్ విజన్ అండ్ గోల్ ఏంటిదంటే, చాలామంది ఫేమస్ పాస్టర్స్ ఉన్నారు అండ్ చాలామంది పాపులర్ పాస్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ సేవతో పాటు కూడా రియల్గా స్ట్రగుల్ అయ్యే పాస్టర్స్ చాలా మంది ఉన్నారు బయట లోకంలో. వాళ్ళ గురించి ఎవ్వరికి తెలియదు. సో వాళ్ళని మనం ఏరి పట్టుకొని ఇంటర్వ్యూ చేయాలని, వాళ్ళ స్ట్రగుల్స్ని మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.